సుమకచ్చేకదంతచ్చ కపిలో గజకర్ణకః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజः ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వందే శంభోమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వప్రచోదయాత్. అవాంగ్మాన సగోచరుడు సంకల్పమాత్ర సృష్టి స్థితి లయకారకుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు, అధిష్టాన దైవమైనటువంటి అమ్మవారి యొక్క దివ్య శ్రీచరణాలకు, పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య శ్రీచరణాలకు, హనుమంతుల వారి యొక్క దివ్య శ్రీచరణాలకు అనంతకోటి నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇచ్చటికి విచ్చేసినటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి పరమ భక్తులందరికీ అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి ఈ రోజున మాఘమాసం చాలా విశేషం. అంటే ఏ మాసం విశేషం అంటే అన్ని మాసాలు విశేషమే. అయినప్పటికీ కూడా గంగ అంతటా ప్రవహిస్తూ ఉన్న ఒక రాజమండ్రినో లేదంటే కాశీ అనో ఎలాగైతే విశేషమైనటువంటి ఆ ఘాట్లోకి వెళ్ళి స్నానం చేస్తే పరమ పవిత్రం అనుకుంటున్నామో, సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క అధీనమే. అయినప్పటికీ కూడా అందులో విశేషమైనటువంటి కాలంగా ఆయనే చెప్పాడు కనుక ఈ మాఘమాసంలో రథసప్తమి పర్వదినాన్న భగవంతుడి గురించి 4 మంచి మాటలు తెలుసుకునే ప్రయత్నాన్ని చేసే సంకల్పాన్ని సద్గురుదేవులు మనందరికీ కూడా కటాక్షం చేశారు. అంటే వేదం ఒక మాట చెప్పిందండి, భద్రం కర్ణేభి శృణుయామ దేవః. ఒక మంచి మాట వింటే నీ జీవితం మంచి మాట వైపుగానే వెళుతుంది అని చెప్పారు. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి మాట మనిషి ఎప్పుడూ కూడా వింటూ ఉండాలి. అందులో కలియుగంలో భగవంతుడు ఎన్నో అవతారాలలో వచ్చాడండి. 21 అవతారాలలో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఈ అవనీ మండలంపై తిరిగాడాడు. అందులో అంశావతారాలు కొన్ని, ఆవేశావతారాలు కొన్ని, విశేషావతారాలు కొన్ని, పూర్ణావతారాలు కొన్ని, పరిపూర్ణ అవతారాలు కొన్ని అని చెప్పాం. ఎందుకు వచ్చాడు ఇన్ని అవతారాలలో? వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీ ధర్మ నిర్మాణ, ప్రహ్లాదత్రాణ, బలి ప్రకారణ, రూపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనుంజయ జయ వ్యాపార పారీణ, చోణీ దివ్యత్కరుణాతమోహరణ, తండ్రి శ్రీ వెంకటేశ ప్రభు అంటూ 10 అవతారాల్లో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ఈ అవనీ మండలంపై నడియాడాడండి. ఎందుకు వచ్చాడండి? వేదోద్ధారణ, వేదాన్ని ఉద్ధరించడానికి, ఈ భూమండలాన్ని చక్కగా నిలబెట్టడానికి, ధర్మాన్ని ఉద్ధరించడానికి, అధర్మాన్ని అణగదొక్కడానికి భగవంతుడు ఈ అవతారాలలో రావడం జరిగిందండి. ఎందుకు వస్తున్నాడంటే సృష్టి మయా సృష్టం అన్నాడు పరమాత్మ భగవద్గీతలో. సృష్టి అంతా తానే సృష్టించి సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవులంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్రమమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోకుండా భగవంతుని వైపు అడుగులు వేయడానికి కావలసినటువంటి ఉపకరణం నేనే ఉండాలని చెప్పి ఆయన తల్లి తండ్రి స్వరూపంగా ఉన్నాడు. కాబట్టి ఆయనే వచ్చి నడిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మన ఒక ఇంట్లో మతిస్థిమితం లేనటువంటి ఒక కొడుకు ఉన్నాడండి. కొడుకు ఉంటే వాడు ఏం చేస్తున్నాడంటే ఏదో బయటకు వచ్చాడు, కర్ర పట్టుకొని బయటకు వచ్చాడు, వచ్చి కొడతాను తంతాను అని చెప్పి తిరుగుతున్నాడండి. మతిస్థిమితం లేదు.
ఈ కర్ర పట్టుకుని చేతిలో ఉన్నాడు. తల్లిదండ్రి భయపడిపోతున్నారు. అయ్యో వీడు ఎవరికి కొట్టేస్తాడా, లేదంటే వీడేమైనా కొట్టుకుంటాడా అని చెప్పి ఎదురుగుండా వెళితే ఇంకా దూరంగా పారిపోతాడేమో అని చెప్పి వాడి వెనకాతలే నక్కి వెళ్ళి గబాలను ఎక్కడో దగ్గర వాడిని పట్టుకొని ఆ కర్ర పక్కన పడేసి ఇంటికి తీసుకొచ్చి చక్కగా స్నానం చేసి కడుపు నిండా అన్నం పెట్టి పడుకోబెట్టినటువంటి తల్లిదండ్రుల్లా భగవంతుడు కూడా ఈ సృష్టిలోకి వచ్చినటువంటి సమస్త జనులు కూడా పిచ్చెక్కి తిరుగుతున్నామండి మనందరం కూడా. అంటే ఏ పదం వైపు అయితే మనం వెళ్ళాలో, ఏ మార్గం వైపు అయితే వెళ్ళడానికి మనకి భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడో అది ఒక్కటి విడిచిపెట్టి మిగతా అన్నింటి యందు తిరుగుతున్నటువంటి మనల్ని అదుపులోకి తీసుకురావడానికి, తన మార్గంలోకి తీసుకురావడానికి, పిచ్చెక్కి మతి స్థిమితం లేనటువంటి పిల్లాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి వెనక్కే తిరిగి పరిగెడుతున్న తల్లిదండ్రుల్లా భగవంతుడు కూడా ఈ అవతారాలలో వచ్చి మనందరినీ కూడా ఒక మంచి మార్గంలోకి తీసుకురావడానికి భగవంతుడు అవతరిస్తూనే ఉంటాడండి. అందుకే భగవంతుడు అవతారంలోకి వచ్చాడు. అయితే మనుష్యుడిగా అవతారం వచ్చింది, మృగంగా అవతారం వచ్చింది, ఒక చేపగా అవతారం వచ్చింది. ఎన్నో అవతారాలలో భగవంతుడు వచ్చాడండి. ఎందుకు వచ్చాడంటే ఆ సృష్టికి, ఆ కాలానికి ఏ అవతారం అయితే ఉపయోగపడుతుందో ఆ అవతారాన్ని బట్టి భగవంతుడు ఈ లోకంలోకి వచ్చాడు. మరి వచ్చినటువంటి భగవంతుడు ఏం చేస్తున్నాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. ఒక మంచిని రక్షించడానికి, చెడుని అణగదొక్కడానికి పరమాత్మ ఈ అవతారంలో వచ్చి 10 అవతారాలు ఎత్తాడండి. కానీ అవతారాల యొక్క వైభవం ఇంకా చాలా. కలిపురుషుడు ముందు కలియుగంలో భగవంతుడు అవతారం కూడా నీరైపోయిందండి. ఎందుకు? తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని కలియుగంలో నెరవేర్చలేకపోయాడు. అంటే ఎన్ని గ్రంథాలు ఇచ్చినా, ఎన్ని ఉపనిషత్తులు ఇచ్చినా, భగవంతుడు అవతారాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరించినా ఇవి కాదని చెప్పి మనిషి బయటికి చూస్తూ ఉంటాడండి. అంటే దీనికన్నా అతీతంగా ఈ సృష్టిలో ఏదో ఒకటి ఉంది, దాన్ని మనం అనుభవించాలి, దాన్ని మనం పొందాలి, అదే మన అంతిమ లక్ష్యం అని చెప్పి భగవంతుడు మార్గాన్ని విస్మరించి తిరుగుతూ ఉన్నటువంటి మనల్ని కలియుగంలో చాలా జాగ్రత్తగా భగవంతుడు గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంటే 4 యుగాలు ఉన్నాయండి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ 4 యుగాల్లో చాలా విశేషమైనటువంటి యుగం ఏదని చెప్పారంటే కలియుగమే చాలా విశేషమైనటువంటి కాలం అని చెప్పారండి. ఎందుకు కలియుగం చాలా విశేషం? కలిపురుషుడు పరిపాలిస్తున్నటువంటి ఈ కాలం చాలా భయంకరమే. అసలు కృష్ణావతారం పూర్తి అయిపోయిన తర్వాత దేవతలు, ఋషులు, సప్తఋషులు అందరూ కూడా బ్రహ్మలోకం వెళ్ళిపోయారంట. మహానుభావ, భూలోకంలో ఇంతవరకు కృష్ణుడి యొక్క పాదం సంచారం జరిగింది కాబట్టి ఈ జనులందరూ ఈ మాత్రంకి నిలబడ్డారు. కృష్ణావతారం పూర్ణమైపోయింది. ఇప్పుడు అవతార పరిసమాప్తి జరిగిపోతుంది కదా. కలిపురుషుడు వస్తున్నాడు. వాడి యొక్క ఉద్దితి చాలా భయంకరంగా ఉంటుంది. మరి ఈ జనుల్ని ఎలా రక్షించడం అని చెప్పి దేవతలందరూ, ఋషులందరూ కూడా బ్రహ్మగారి దగ్గర మొరపెట్టుకున్నారు. బ్రహ్మగారు అన్నారు, అరే కలియుగం అంటే మీరు ఎందుకు ఎంత భయపడిపోతున్నారు? కలిపురుషుడు ఏం చేస్తాడు? వాడి లక్షణం ఏంటి? ఒక్కసారి నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పి బ్రహ్మగారు అన్నారంట. కలిపురుషుణ్ణి నేను ఒక్కసారి చూస్తాను, అప్పుడు వాడి యొక్క లక్షణం ఏంటో నాకు తెలుస్తుంది అని చెప్తే మరుసటి రోజు కలిపురుషుడికి కబురు పంపించారంట. అయ్యా, కలియుగాన్ని పరిపాలించడానికి నువ్వు వెళ్తున్నావు కదా, బ్రహ్మగారు నిన్ను చూడాలనుకుంటున్నారు, ఒక్కసారి బ్రహ్మగారి సభకు రేపు రా అని చెప్పారు. సరే అని చెప్పారు. మరుసటి రోజు సభ తీర్చిదిద్దు ఉందండి. అందరూ వచ్చారండి. పంచభూతాలు వచ్చాయి, సమస్త దేవగణాలు వచ్చాయి, 33 కోట్ల మంది దేవతలందరూ కూడా బ్రహ్మగారి అధ్యక్షతన అందరూ కూడా కూర్చుని ఉన్నారండి. చర్చిస్తూ ఉన్నారు కలియుగం ఎలా ఉండాలని చెప్పి. ఈలోపుగా ఒక విపరీతమైనటువంటి ధ్వని ఒకటి వస్తుందండి. ఎంత విపరీతమైనటువంటి ధ్వని వస్తుందంటే వేదం గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా వినిపించనంతటువంటి ధ్వని ఒకటి వస్తుందండి, రవము. అటువంటి ధ్వని వస్తే అందరూ ఒక్కసారి ఆ వైపు చూశారండి. ఏమిటా ఈ శబ్దం ఎలా వస్తుంది, మనకు సంబంధం లేని శబ్దం అని చెప్పి చూసేసరికి ఒక నల్లని మాను చెట్టులా, మోదుగు చెట్టులా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒంటి మీద ఒక వస్త్రం కూడా లేకుండా ఒక చేతితో తన అంగాన్ని పట్టుకొని, రెండవ చేతితో తన నాలికని పట్టుకొని సభా ప్రవేశం చేశాడు. దేవతలు, ఋషులు అందరూ కూడా ఏమిట్రా, ఎవడు వీడు, విచక్షణ లేకుండా, ఒంటి మీద వస్త్రం లేకుండా ఒక చేతితో అంగాన్ని పట్టుకున్నాడు, రెండవ చేతితో తన నాలికని పట్టుకుని సభాప్రవేశం చేశాడు, ఎవడు వీడు అన్నారు. అయ్యా, కలిపురుషుడిని చూస్తానన్నారు కదా, వీడే కలిపురుషుడు అని చెప్పారు. బ్రహ్మగారు అన్నారు, ఏరానికి సభా సాంప్రదాయం తెలీదా? బ్రహ్మ అంటే పెద్ద. మరి పెద్ద దగ్గరికి వచ్చినప్పుడు ఇంతమంది సభ తీర్చిదిద్దినప్పుడు ఎంత మర్యాదగా నువ్వు రావాలి.
నువ్వు ఎలా వచ్చావేంటంటే, అయ్యా నేను మాట్లాడను కలియుగంలో మనుషుల్ని చెడగొట్టే పని ఎలా చేస్తానంటే నేను వస్తున్నటువంటి రూపాన్ని బట్టే నేను ఎలా చెడగొడతానో చెప్పానండి అన్నాడు. ఒకటి అంగాన్ని పట్టుకున్నాడు, అంటే ఒక విచ్చలవిడితనమైనటువంటి కామాన్ని ప్రచోదన చేస్తాను, మంచి చెడు లేకుండా విచక్షణ లేకుండా ఏది మనకి వరసో ఏది మనకి వరస కాదో, ఏ ధర్మాన్ని మనం పాటించి కామాన్ని వృద్ధి చేసుకుని సత్సంతానాన్ని కనాలో అది విచ్చలవిడితనంతో వెంపర్లాడించేస్తూ ఉంటాను. రెండవది వాక్కు. ఈ వాక్కుతోనే మనిషిని కొడతాను. అంటే ఒక మనిషి ఎదురుగుండా ఒక మాట మాట్లాడతాడు, వెనక్కి వెళితే ఒక మాట మాట్లాడతాడు, విడదీయడానికి మాట్లాడుతూ ఉంటాడు. కలపడానికి కానీ ఒక మేలు జరగడానికి కానీ కలియుగంలో ఏ వ్యక్తి కూడా మాట్లాడే అవకాశం నేను ఇవ్వను అని చెప్పాడు. కలిపురుషుడి లక్షణాలు ఈ రెండే చెప్పాడు. కలియుగంలో నా పరిపాలన ఎలా ఉంటుందంటే నేనేదో కర్ర పట్టుకోవడమో లేదంటే బెత్తం పట్టుకోవడమో ఒక ఆయుధం పట్టుకొని తిరగనయ్యా, విపరీతమైన కామాన్ని ప్రచోదనం చేస్తూ ఉంటాను. రెండు, విచ్చలవిడితనంతో వాక్కుని ఇష్టానికి వాడేటట్టుగా చేస్తాను. ఈ రెండింటితోనే మనిషిని పతనానికి తీసుకువెళ్తాను అని చెప్పాడు. అందరూ హడలిపోయారండి. అయ్యో, కలియుగం అంటేనే ఒక ధర్మం తప్పినటువంటి కాలం. ఏది ధర్మము ఏది అధర్మం అనే విచక్షణ ఉండదు. తాను బ్రతుకుతున్నాడా, తన సౌఖ్యం జరుగుతుందా, తన వాళ్ళు బాగుంటున్నారా అన్న విషయం తప్ప తన బ్రతుకులో ఎదుటివాడి జీవితం నాశనం అయిపోతుందని తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోనేటువంటి కాలంలో మనందరం కూడా ఉంటున్నాం. మరి ఎలా వీళ్ళందరూ బ్రతుకుతారంటే, అప్పుడు సాక్షాత్తుగా శ్రీ బ్రహ్మగారే చెప్పారు, నాయనా కలిపురుషుడి యొక్క ఉద్ధతి ఎలా ఉన్నా కలిపురుషుడి యొక్క ఉద్ధతిని ఆపగలిగినటువంటి పరమ మంత్రాన్ని శ్రీమన్నారాయణుడు ఇచ్చే తీరుతాడు. ఎందుకంటే యుగానికి ఒకడు వస్తూ ఉంటాడు పరిపాలకుడు. కృతయుగంలో ఒక పరిపాలకుడు వచ్చాడు, త్రేతాయుగంలో ఒక పరిపాలకుడు వచ్చాడు, ద్వాపర యుగంలో ఒక పరిపాలకుడు వచ్చాడు, కలియుగంలో ఒక పరిపాలకుడు వస్తున్నాడు. అంటే ఈ పరిపాలకులు వస్తున్నా సరే ప్రజలందరూ ఇబ్బంది పడకుండా భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకొని వచ్చాడు. మరి కలియుగంలో కూడా ఎటువంటి ఒక అవతారాన్ని తీసుకుంటాడు అని చెప్పారండి. అయ్యా, మరి అవతారాన్ని తీసుకుంటే కలియుగంలో మనుషులు భగవంతుని కూడా గమనించగలిగినటువంటి స్థితిలో ఉండరు. ఎందుకంటే ఏ మనిషికి ఆ జ్ఞానం ఉండదండి. ప్రతి మనిషి భక్తితోనే ఉంటాడు. కానీ ఆ భక్తి ఎంతవరకు ఉంటుందంటే తడిబట్టలా ఉంటుందని చెప్పారండి. తడిబట్ట చూడండి, తడిసినంతసేపు దాని యొక్క చల్లదనం ఉంటుందండి, మళ్ళీ వెంటనే ఎండేస్తే దాని యొక్క పూర్వస్థితి వచ్చేస్తుందండి. మనిషి కూడా భక్తి ఎలా ఉంటుందంటే ఆలయంలో ఉన్నంత వరకు వాడి మనసు భక్తితో ప్రపన్నతతో ఉంటుందండి. ఆలయం దాటాడా తన పూర్వాన్ని తాను పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి కలియుగంలో మరి ఇటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి భగవంతుని చూసినా ఆ జ్ఞానం వీళ్ళకి ఉండదు. ఏమండి, భగవంతుని గుర్తుపెట్టాలంటే ముందు మనకి జ్ఞానం ఉండాలి కదా. మరి ఆ జ్ఞానం కావాలంటే అంత శ్రద్ధాభక్తి కలిగినటువంటి మనుషులు ఈ లోకంలో ఉండరని చెప్పారండి. మనం అనడం కాదండి, ఉండరని చెప్పేశారండి కలియుగంలో. మరి అటువంటి జ్ఞానం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. దరిద్రాన్ని అనుభవిస్తుంటే వీడికి ఎలాగైనా సరే ఈ దరిద్రాన్ని తీసేయాలని చెప్పి ఒక విలువైనటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక రత్నాన్ని ఆయన నడుస్తున్నటువంటి తోవలో వేసేసాడు. ఇప్పుడు ఈ ముష్టివాడు ఇలా నడుచుకుంటూ రామారామా అంటున్నాడు. అక్కడ విలువైనటువంటి రత్నాన్ని భగవంతుడే వేసాడండి. ఈ రత్నాన్ని పుచ్చుకొని వీడి దరిద్రాన్ని పోగొట్టుకుంటాడు అని చెప్పి వీడు అలా వస్తూ ఉంటే, అబ్బాయి ఏంటి ఆ రాయి అలా మెరుస్తుంది, ఎన్నో రాళ్ళు చూసాం కదా, ఇది ఒక రాయి ఎలా మెరుస్తుంది అనుకొని ఆ రాయిని దాటి వెళ్ళిపోయాడు తప్ప దాన్ని తీసే ప్రయత్నం చేయలేదండి. మరి అదే ఒక వజ్రాల వ్యాపారి ఆ వైపుగా నడుస్తున్నాడండి. వజ్రాల వ్యాపారి నడుస్తూ ఉంటే ఈ రత్నాన్ని చూసి, అరే ఎంతటి దూర్తుడు వాడు, ఎంత విలువైనటువంటి రత్నాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడు అమాయకుడని చెప్పి ఈ రత్నాన్ని తీసుకొని తాను నగదు చేసుకొని అపారమైనటువంటి సుఖ సంపదలు పొందాడు. చూడండి, దరిద్రుడికి భగవంతుడే ఒక రత్నాన్ని వేసాడండి. కానీ అది రత్నం అన్న జ్ఞానం వాడికి లేకపోవడం వల్ల అదేదో రాయి అనుకొని అదేదో మెరుపు అనుకొని చెప్పి వెళ్ళిపోయాడు. జ్ఞానం కలిగిన వాడు పుచ్చుకున్నాడండి. అలాగే కలియుగంలో మనుషుడి దగ్గరికి భగవంతుడు వచ్చినా అదేదో ఒక మనలాంటి మనిషి అనుకుంటాడు తప్ప భగవంతుడని తెలుసుకునే జ్ఞానం కలియుగంలో చాలా తక్కువ ఉంటుందయ్యా. కాబట్టి నువ్వు వచ్చినా దాని ప్రయోజనం ఉండదు. అయితే ఏం చేయమంటావు అంటే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చెప్పాడండి, కలియుగంలో నేను అవతరించినయ్యా ప్రత్యక్షంగా సాకారంగా. అయితే ఏం చేస్తాను, నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయైర్వా మద్భక్తో ఎత్ర గానంతో తత్ర తిష్టామి నారద అని చెప్పాడు.
నేను వైకుంఠంలో ఉండనయ్యా కలియుగంలో, నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయైర్వా, పరమయోగుల హృదయాలలోకి వెళ్ళిపోతానన్న అపవాదు నాకుంది. కానీ నేను కలియుగంలో యోగుల హృదయాలలోకి కూడా వెళ్ళను. అయితే మరి ఎక్కడుంటావు? మద్భక్తో ఎత్ర గానంతో తత్ర దిష్టామి నారద. నా భక్తుడైన వాడు ఆర్తితో తపనతో ఎలుగెత్తి తనకున్నటువంటి వాక్కును ఉపయోగించి నారాయణ అని పిలిస్తే చాలయ్యా, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చెప్పాడండి. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే భగవన్నామస్మరణ జరుగుతుందో అక్కడ నీకు కంటికి కనిపించకుండా సూక్ష్మ రూపంలో తిరుగుతూ ఉంటాడని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు భగవంతుడు కలియుగంలో ప్రసన్నం అవ్వాలంటే ఏం చేయాలి? భగవన్నామమే మనకు దిక్కండి. అందుకే కలౌ నామస్మరణ ముక్తి అని చెప్పింది శాస్త్రం. మరి అటువంటి నామస్మరణ చేసుకుంటే మనిషి తరిస్తాడని చెప్పిన కలియుగంలో నామస్మరణ చేయడానికి కూడా మనకి మొరాయింపే వస్తుందండి. ఏమండి, మనకు ఉన్నటువంటి 12 గంటల్లో రాత్రి 12 గంటలు తీయండి. ఒకవేళ భగవంతుడు ఆ రాత్రి 12 గంటలు పెట్టకపోతే దాన్ని కూడా మనం సంపాదన కోసం వినియోగించుకునే రోజుల్లో మనం ఉన్నామండి. మన 12 గంటల్లో శారీరక సుఖాలు, మనం అనుభవించే భౌతిక భోగాలు, సంపాదన, దాని యందు తప్ప భగవంతుడి యందు 1 గంట పాటు మనసు నిలపాలంటే మన మనసు అంగీకరించదండి. ఒకవేళ ఏమండి, మరి ఏ ఆలయానికి వెళ్ళినా ఎంతమంది ఉన్నారు కదా, ఏ గుడికి వెళ్ళినా అసలు ఖాళీ ఉండడం లేదు కదా, తిరుపతి దేవస్థానం దర్శనానికి 1 రోజుల ముందు టికెట్లు ఇస్తున్నారు కదా అంటే దాని అర్థం ఏంటో తెలుసా? 1 రోజుల ముందు టికెట్లు ఇస్తున్నారంటే వెళ్ళి 1 గంట లైన్లో ఉండే ఓపిక లేక, నేను పలానా తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నేను వస్తానయ్యా, నువ్వు రెడీగా ఉండని చెప్పి మనం భగవంతుడికి సమయాన్ని పెట్టి వెళ్తున్నామండి. మన కోసం భగవంతుడు ఎదురు చూడడం లేదండి, మన కోసం భగవంతుడు ఎదురు చూడాలి. అంటే సమయం ఎలా ఉంది? ఒకవేళ గుడికి వచ్చిన పురోహితుల వారు ఒకవేళ పొరపాటున తన భక్తితో అష్టోత్తరం మొదలు పెట్టాడు అనుకో, ఈయనేంటండి అసలు తెమల్చడమే లేదు, నేను బోల్డని వ్యాపకాలతో వచ్చాను, తొందరగా తీర్థోదకాన్ని ఇచ్చి శటగోపంగాని నా తల మీద పెడితే నేను తొందరగా వెళ్ళిపోదునన్న భావనతోనే మనం ఉంటామని. అసలు 1 గంట సమయాన్ని కేటాయించండి. కానీ ఏ మనిషిని మీరు కదపండి, ఏమయ్యా మరి సత్సంగం జరుగుతుంది కదా, లేదంటే ఒక గుడిలో పూజ జరుగుతుంది కదా, ఒక ఉత్సవం జరుగుతుంది కదా, నువ్వు రావచ్చు కదా అని అంటే వాళ్ళు ఏమంటారో తెలుసండి? ఏమండి, మనసు ఉండాలండి, మనసు ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడున్నా భగవంతుడి దగ్గర ఉన్నట్టే లెక్క అంటాం. ప్రతి ఒక్కరు ఇదే సమాధానం. మనసు ఉండాలి, కానీ అక్కడికి వస్తేనే భగవంతుడా, అంతటా భగవంతుడు ఉన్నాడు కదా అని చెప్పి మనలో చాలామంది అంటూ ఉంటారు. అయితే నేను ఒక మాట ఇలాగే చెప్తే నేను ఒకే మాట అన్నాను, ఏమయ్యా మీ అబ్బాయికి అంటే నీకు ఇష్టం, మీ అబ్బాయి మీద నీకు మనసు ఉంది, మీ అబ్బాయి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మరి నా కొడుకంటే నాకు ఇష్టం, నాకు మనసులో వాడు ఉన్నాడు కాబట్టి వాడికి ఫీజు తోలడం మాని, లేదంటే వాడికి వేసవికాలం వస్తే మామిడి పళ్ళు పంపిస్తున్నావు, పండగ వచ్చిందంటే వాడిని దగ్గరుండి పిలుస్తున్నావు, వాడికి ఏదైనా అవసరాలు ఉంటే ఫోన్ చేస్తున్నావు, వాడికి కావాల్సినటువంటి ధనాన్ని పంపిస్తున్నావు. అంటే మనసులో ఇష్టం ఉంది కదా, ఇవన్నీ ఎందుకు చేయడం? మనసులో ఇష్టం ఉంటే చాలు కదండి. భగవంతుడి దగ్గరికి రావాలంటే మనసులో ఉండాలి, కానీ వస్తేనే ఉందా అంటున్నావు కదా. మరి నీ కొడుకు మీద ప్రేమ నీకుంది, మరి ఎందుకు కొడుక్కి నువ్వు ఫోన్లు చేయడం, అవన్నీ పంపించడం? ఆపొచ్చు కదా. అంటే మనసులో ప్రేమ ఉంటే ఆ వ్యక్తి యొక్క బాగోగులు ఖచ్చితంగా మనం చూస్తామండి. ఎవరి మీదైతే మనకు మనసులో ప్రేమ ఉంటుందో వారు ఎలా ఉన్నారని అనుక్షణం కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళ బాగు కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి భగవంతుడిని మనసులో ఉంటే ఆయన బాగు కోసం నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఆయన తెలుసుకునే క్రమం కోసం నువ్వేమైనా సమయాన్ని వెచ్చిస్తున్నావా? మరి మనసులో ఉంటే ఖచ్చితంగా శరీరం అక్కడికి వస్తుందండి. అంటే మనసులో ఉంది అన్న చెప్పినటువంటి మాట పచ్చి అబద్ధం అండి. మనసులో ఉంటే ఖచ్చితంగా దేని మీదైతే నీకు మనసు ఉందో నీ శరీరం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే తీరుతుంది. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే సమయం లేదని చెప్పి మాత్రం మనం ఎవరో కూడా అనకూడదండి. కలియుగంలో ఎందుకు సమయం లేకుండా పోతుందండి? ఒక సినిమా రిలీజ్ అయితే ఏ సినిమాకి టికెట్లు దొరకట్లేదు, మరి దానికి సమయం ఉందే. ఒక పేపర్ వచ్చిందంటే సాయంత్రం అయ్యేపాటికి పేపర్ నలిగిపోతుందండి. కారణం ఏంటి? మొదటి పేజీ దగ్గర నుంచి చివరి పేజీ వరకు ఒక అక్షరాన్ని తప్పకుండా చాలా జాగ్రత్తగా అదేదో మనం రేపు పొద్దున్న అప్పచెప్పాలన్నంత రీతిలో మనం చదువుతున్నామండి. టీవీ దగ్గరికి వెళ్తే న్యూస్ ఖచ్చితంగా వింటున్నామండి. సీరియల్ మొదలు పెడితే భర్త వచ్చాడని సంగతి కానీ పిల్లలు వచ్చారని సంగతి కానీ మర్చిపోయి ఆదమరిచి సీరియల్ చూస్తున్నామండి. మరి వీటికి ఉన్నటువంటి సమయం భగవంతుడి దగ్గర 1 గంట పాటు మనం వెచ్చించడానికి లేదు అంటున్నామంటే మనం ఎవరిని మోసం చేస్తున్నాం? ఏమంటే ఎవరిని మోసం చేస్తున్నాం? నీకు టీవీ చూడడానికి సమయం వచ్చింది, పేపర్ చదవడానికి సమయం వచ్చింది,
సీరియల్ చూడడానికి సమయం వచ్చింది. భగవంతుడి దగ్గరకు వచ్చి భగవంతుడి గురించి మాటలు చెప్తున్నారయ్యా వినవయ్యా అంటేనే మనకు సమయం లేకుండా పోయిందంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఏమండి, అసలు నిజమైనటువంటి ఔషధం ఏది ఈ లోకంలో? నువ్వు తీర్థాలు తిరుగుతున్నావు, కుంభమేళ అని చెప్పి సంవత్సరం పాటు చేయి 144 సంవత్సరాలకు ఒక్కసారే వస్తుందయ్యా. ఈ ఒక్కసారి మనం వెళ్ళి అలహాబాద్ వెళ్ళి ఒక్కసారి ఆ గంగలో స్నానం చేసేస్తే మన పాపాలన్నీ కూడా నివృత్తం అయిపోతాయని చెప్పి ఎగబడి వెళ్ళిపోతున్నావే. అంటే మనిషి ఏ స్థితిలో తన భక్తి ఉందో మీరు తెలుసుకోండి. మనం చేసినటువంటి పాపమో, మనం చేసినటువంటి పుణ్యమో, లేదంటే మన కుటుంబం కోసం ఒక్కసారి స్నానం చేసేస్తే ఇవన్నీ శుభాలుగా మారిపోవాలన్న ఆశ మనిషికి ఉంటుందండి. ఏమండి, గంగమ్మ ఏమంటుంది? ఒరే నాయనా, నువ్వు పాపాలు వదలడానికి సిద్ధపడుతున్నావు, కానీ ఎవరి పాపం వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పాను. గంగమ్మ చెప్పిందండి. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు గంగా పాపం శశి తాపం దైన్యం కల్ప తరుస్తద. ఈ కలియుగంలో 3 శక్తులు ఇచ్చాడండి. గంగకి పాపాన్ని తీసే శక్తిని ఇచ్చాడు, చంద్రుడికి తాపాన్ని తీసే శక్తిని ఇచ్చాడు, కల్పవృక్షానికి దరిద్రాన్ని తీసే శక్తిని ఇచ్చాడండి. ఈ 3 శక్తులు ఇచ్చాను కలియుగంలో, వీటి ద్వారా మనుషులు ఉద్ధరింపబడతారు అని చెప్పారండి. ఏమంటే, గంగ దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఒక పుష్కరం కావాలి, ఒక సందర్భం కావాలి. ప్రతిరోజు గంగ దగ్గరికి వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ పాపాలు చేస్తే పరిస్థితి ఏంటి? ఏమండి, పాపం అనేది ఒంటి మీద లేకుండా ఆ క్షణానికి కడుక్కుంటున్నావు. కానీ గంగ ఏముంటుంది? ఈ 1,000,000 మంది పాపాలన్నీ కూడా నాలో కలిపితే నేనెక్కడ భరించగలనయ్యా? ఏమండి, ప్రతి ఒక్కరు దేనికి స్నానం చేస్తాం? పాపాన్ని భరించలేకే కదా, బాధను భరించలేకే కదా. మరి నీ బాధ నువ్వే భరించలేక గంగలో స్నానం చేసి విడిచిపెట్టేస్తే, ఇన్ని 1,000,000 మంది పాపాలని గంగలో విడిచిపెట్టేస్తే ఆవిడ భరించగలదా? ఏమండి, ఇదే మాట ఒక మహర్షి అడిగాడంటండి. అమ్మా, ఇన్ని 1,00,000 మంది యొక్క భక్తుల యొక్క పాపాన్ని నువ్వు కడిగేస్తున్నావు కదా, ఈ పాపాన్ని నువ్వు ఎలా మోస్తున్నావు అని అడిగిందంట. అప్పుడు గంగమ్మ చెప్పిందంట, అయ్యా, పాపాన్ని తీసే శక్తి నాకుంది, కానీ అది నా దగ్గర ఉంచుకునే అవసరం కానీ ఆ పరిస్థితి కానీ నాకు లేదు అని చెప్పింది. మరి ఈ పాపాలన్నీ ఏం చేస్తున్నావు? అదిగో వరదల రూపంలో సముద్రంలో కలిపేస్తానని చెప్పిందండి. నా దగ్గర నేను ఉంచను, సముద్రంలో కలిపేస్తానని చెప్పిందండి. అయితే సముద్రుని వెళ్ళి అడిగారు, ఏమయ్యా, మరి ఈ పాపాన్నంతా కూడా నువ్వు మోస్తున్నావు, నీకు విశాలమైనటువంటి లోతు ఉంది, నీ గట్టు తెలియనటువంటి పొడుగు ఉంది, కాబట్టి ఎంతమంది పాపాలు మోస్తున్నావు, కాబట్టి నువ్వే మాకు నిజమైనటువంటి దైవం అని చెప్పారని. అయ్యా, నాకేం అవసరం, నేను ఈ పాపాలన్నీ కూడా గంగ తెచ్చి నాలో వదిలేస్తే నాలో ఉంచుతున్నాను. నేనేం చేస్తాను? ప్రతిరోజు కూడా పగల సమయంలో సూర్యుడు తన విపరీతమైనటువంటి వేడితో నా నీరుని ఆవిరి చేసి తన మేఘంలో కలుపుతూ ఉంటాడు. నా నీరుని ఆవిరి చేసే క్రమంలో, మేఘాలకు వెళ్ళే క్రమంలో ఈ పాపాలన్నీ కూడా మేఘాల్లోకి పంపించేస్తూ ఉంటానయ్యా అని చెప్పాడంట. అయితే మేఘనాథుడికి నమస్కారం పెట్టాడంట. గంగ భరించలేని పాపం, సముద్రం భరించలేని పాపం మేఘాలు భరిస్తున్నాయి, కాబట్టి నిజంగా మేఘనాథుడే నిజమైనటువంటి దైవం అని చెప్పి నమస్కారం పెట్టాడంట. అప్పుడు మేఘనాథుడు అన్నాడంట, నాకేం పనయ్యా, వర్షం రూపంలో ఎవరి పాపాన్ని విడిచిపెట్టారో వారి నెత్తి మీదో, లేదంటే వాళ్ళు తాగే నీళ్ళలోనో, వాళ్ళు తినే ఆహారం ద్వారా, వాళ్ళు కట్టుకున్న బట్టల ద్వారా మళ్ళీ వాళ్ళకి అందించేస్తానయ్యా, నా దగ్గర ఉంచుకోనని చెప్పి మేఘనాథుడు చెప్పేశాడు. నువ్వు ఎక్కడైతే విడిచిపెడుతున్నావో ఏదో ఒక రూపం, నువ్వు తిన్న ఆహారమో, నువ్వు తాగిన మంచినీళ్ళో, లేదంటే నువ్వు కట్టుకునేటువంటి బట్టో, నువ్వు తొడిగినటువంటి చెప్పు ద్వారా నీ పాపం అనేది నీ దగ్గరికే చేరుస్తాను తప్ప మళ్ళీ వేరొక దగ్గరికి పంపించే అవకాశం లేదు అని చెప్పిందని. అయితే మరి ఈ పాపం వల్ల ఎలా తీసుకోవాలండి? ఏమంటే, పూర్వజన్మల్లో మనం చేసినటువంటి పని వల్ల వచ్చినటువంటి పాపం మళ్ళీ ఒక సత్కర్మ చేసి ఆ పాపాన్ని తీసుకోవాలండి. ఏమండి, 1,00,000 రూపాయలు అప్పు ఉందండి, అప్పు తీర్చాలని చెప్పి వేరే దగ్గర ఒక 2,00,000 రూపాయలు అప్పు తెచ్చి అప్పు తీర్చేసి మళ్ళీ 1,00,000 రూపాయలు మనం హాయిగా అనుభవించామనుకోండి. ఇప్పుడు ఏమైంది? 1,00,000 అప్పు తీర్చడానికి 2,00,000 అప్పు అయిందండి. కానీ 1,00,000 అప్పు తీర్చాలంటే నువ్వేం చేయాలి? నువ్వు సంపాదించి ఆ 1,00,000 అప్పు తీర్చుకుంటే ఏదీ ఉండదండి, శేషం 0 చేసుకోవాలండి. అలాగే మనం గత జన్మల్లో చేసినటువంటి ఒక పొరపాటు ఉందండి, ఆ పొరపాటు వల్ల మనుష్య జన్మ వచ్చిందండి. ఏమండి, పూర్ణమైనటువంటి పాపాలు ఉంటే తిరియొక్క జన్మ అండి. అంటే 4 కాళ్ళతో తిరిగే జన్మలు, 6 కాళ్ళతో తిరిగే జన్మలు, 100 కాళ్ళతో తిరిగే జన్మలు వస్తూ ఉంటాయి. పూర్వజన్మల్లో ఒక్క పాపమే ఉంటే, పూర్వజన్మల్లో పూర్ణంగా పుణ్యమే ఉంటే దేవతా జన్మ వస్తుందండి. పాప పుణ్యాలు సమానంగా ఉంటే మనుష్య జన్మ వస్తుందండి.
అంటే పాపం వల్ల దుఃఖాన్ని అనుభవించి పుణ్యం వల్ల సుఖాన్ని అనుభవించి కొత్తగా సత్కర్మలు చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ ఒక్క మనుష్య జన్మేనండి. భగవంతుని కూడా మన చుట్టూ తిప్పగలిగినటువంటి జన్మ ఏదైనా ఉందంటే అది కేవలంగా కలియుగంలో మనుష్య జన్మ మాత్రమే. అందుకే చెప్పారండి, సాక్షాత్తుగా పరంధాముడు అడిగాడండి, అయ్యా పంచభూతాలు నేను సృష్టించాను, వీటిలో ఏది గొప్ప అని చెప్పి అడిగాడండి నారద మహర్షికి. భూమి గొప్ప, నీరు గొప్ప, ఆకాశం గొప్ప, లేదంటే ఒక మనుషుడు గొప్ప అంటే నారద మహర్షి చెప్పాడంట, ఈ సృష్టి మొత్తానికి భూమి లేకపోతే ఏదీ నిలబడదు కదండి, కాబట్టి భూమి చాలా గొప్పదండి, భూమి ఉండబట్టి ఈ సృష్టి ఇలా ఉంది అన్నాడు. సరే భూమి గొప్ప అంటున్నావు, 4 వంతులు నేను భూమిని సృష్టించాను, నీరేం చేసింది 3 వంతులు కమ్మేసింది. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూమి ఒక వంతేనండి, 3 వంతుల్లో నీరే ఉందండి. అంటే 4 వంతుల భూమిలో 3 వంతులు నీరు కమ్మింది. కాబట్టి ఇప్పుడు భూమి గొప్ప నీరు గొప్ప అని అడిగాడండి. 4 వంతుల్లో 3 వంతులు మింగేసింది నీరు. అంటే అప్పుడు ఆయన అన్నాడంటే నీరే గొప్ప అండి అన్నాడు. చాలా సంతోషం. అటువంటి నీరుని వృత్తాసురుని సంహరించాల్సి వచ్చినప్పుడు అగస్త్యుని దేవతలందరూ ప్రార్థన చేస్తే సముద్ర గర్భంలో రాక్షసులు ఉన్నారయ్యా, ఈ సముద్రాన్ని పక్కకు తీస్తే తప్ప రాక్షస సంహారం జరగదు, రాక్షస సంహారం జరిగితే తప్ప ఈ మనుషుల యొక్క బ్రతుకుండదు, కాబట్టి ఆ నీటిని నువ్వు ఎలాగోలా తగ్గించు అని చెప్పాడు. ఆయన ఏం చేశాడు, తనకున్నటువంటి తపశ్శక్తితో ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చెప్పి 3 సార్లు పుచ్చుకొని ఈ సమస్త గంగని కూడా అగస్త్యుడు తాగేశాడండి. అయితే ఇప్పుడు గంగ గొప్ప అగస్త్యుడు గొప్ప అని అడిగాడు. ఏమంటే భూమిని మింగినటువంటి నీరు గొప్ప అంటున్నావు, మరి నీటిని 3 సార్లు నారాయణ నామస్మరణ చేసినటువంటి అగస్త్యుడు మింగేశాడు, కాబట్టి ఎవరు గొప్ప? అగస్త్యుడు గొప్ప అండి. అంత గొప్ప అగస్త్యుడిని ఆకాశం తనలో నక్షత్రంగా పెట్టుకుంది. ఆకాశం తనలో నక్షత్రంగా ఉంచుకుందయా, కాబట్టి ఇప్పుడు ఈ అగస్త్యుడు గొప్ప ఆకాశం గొప్ప అని అందండి. ఆకాశమే గొప్ప. మరి అంత పెద్ద ఆకాశాన్ని సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చినప్పుడు ఇంతింతై వటుడింతై మరియు తానింతై తోయద మండలాగ్రంబు కల్లంతై ప్రభారాశిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతులకు బ్రహ్మాండాంత సంబద్ధి అయి ఇంతింత పెరిగిపోయి భూమిని మొత్తం ఒక పాదంతో ఆకాశాన్ని మొత్తం కూడా ఒక పాదంతో కొలిచేశాడయ్యా. ఇప్పుడు ఒక పాదంతో అంతటి ఆకాశాన్ని కొలిచినటువంటి ఆకాశం గొప్ప, వామనమూర్తి అయినటువంటి భగవంతుడు గొప్ప అని అన్నాడు. భగవంతుడే గొప్ప. మరి అంతటి భగవంతుణ్ణి అదితి తను చూసినటువంటి ఒక్క చూపుకి పయోభక్షణం అనే వ్రతాన్ని చేసి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఆవిడ ఒకే ఒక చూపు చూసిందండి. చూపుల శ్రీపతి రూపము ఆపోవక త్రావి త్రావి ప్రేమగా ఒక చూపు చూసిందండి. నారాయణుడు అన్నాడు, అమ్మా ఈ సమస్త లోకాలలో నేను దేనికి బందీకృతున్నైతే ప్రేమ కలిగినటువంటి ఇటువంటి చూపుకి నేను బందీకృతున్నైపోతాను, కాబట్టి ఇప్పుడు నువ్వు నాకు ఒక వరాన్ని ఇవ్వాలి అని అడిగాడండి. ఎవరిని? అదితినండి. అడిగితే ఏం కావాలో కోరుకంటే నీ గర్భాన్ని కొన్నాళ్ళు నాకు ఇవ్వమ్మా, నీ గర్భంలో ఒక పసిబాలుడిగా చేరి కొన్నాళ్ళు నీ గర్భవాసం చేసి బయటకు వచ్చి నువ్వు ఒరే అని నన్ను పిలుస్తూ ఉంటే, నువ్వు నన్ను చెవులు తిప్పుతూ ఉంటే, నువ్వు నన్ను ఆహారం పెడుతూ ఉంటే నీ తల్లి ప్రేమను నేను పొందాలనుకుంటున్నామా, ఎందుకంటే తల్లి తండ్రి లేని జన్మ నాది, కాబట్టి నీలాంటి ప్రేమను నేను పొందాలనుకుంటున్నాను, కాబట్టి నీ గర్భాన్ని నాకు ఇచ్చి నీ కొడుకుగా నన్ను కొన్నాళ్ళు పెంచుతావా అని అడిగిందండి. ఆవిడ అంగీకరించిందండి. ఆయనే వామనమూర్తిగా వచ్చాడండి. అతిథి గర్భంలో కశ్యపుడికి వామనమూర్తిగా పుట్టాడండి. వృత్తాంతం వస్తుంది దశావతారాలు. మరి అంతటి భగవంతుణ్ణి ఒక చూపుతో కట్టిపడేసినటువంటి ఒక భక్తురాలు గొప్ప, భగవంతుడు గొప్ప అంటే భక్తురాలైనటువంటి ఒక మనుష్యుడే గొప్ప అని చెప్పాడు. భగవంతుణ్ణి కట్టగలడండి మనుషుడే. భగవంతుణ్ణి తిప్పగలిగినటువంటి సామర్థ్యం ఈ లోకంలో ఎవరికి ఉందంటే ఒక్క మనుష్యుడికే ఉంది. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు? భగవంతుడి గురించి తిరుగుతూ ఉన్నాడు. భగవంతుడు ఏమంటున్నానంటే నువ్వు కూర్చున్న చోటే నువ్వు భగవంతుని తెచ్చుకోగలవని చెప్పారండి. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడు భద్రాచలంలో ఉన్నాడు, భగవంతుడు కాశీలో ఉన్నాడు, భగవంతుడు శ్రీశైలంలో ఉన్నాడు అని చెప్పి నువ్వు వెతుకులాడుతున్నావండి. ఇప్పుడు పిల్లాడు తప్పిపోయాడండి, మా అబ్బాయి తప్పిపోయాడని చెప్పి వెతుకుతున్నాడండి. అంటే ఇప్పుడు వెతుకుతున్నామంటే వాడు తప్పిపోయాడు కాబట్టి వెతుకుతున్నాం కదండి. మరి భగవంతుడిని మనం వెతుకుతున్నామంటే ఆయన తప్పిపోయాడు అంటున్నామండి. మనం తప్పిపోయిన పిల్లాన్ని ఎలాగైతే తల్లి తండ్రి వెతుక్కుంటారో తప్పిపోయినటువంటి భగవంతుడిని మనుషులు వెతుకుతున్నారండి. వాస్తవంగా తప్పింది భగవంతుడా మనమా?
తప్పిపోయింది మనం తప్పిపోయామండి. తప్పిపోయి మనం ఏమంటున్నా, భగవంతుడు తప్పిపోయాడని చెప్పి ఆయన అక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడని చెప్పి పరుగులు ఎడుతూ ఉన్నామండి. కానీ భగవంతుడు అన్నవాడు అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నటువంటి భగవంతుడు నీలో కూడా ఉన్నాడని చెప్పాడండి. వేదాహమేదం పురుషం హంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర. అన్ని రూపాల్లో ఉన్నాడయ్యా, అన్ని నామాల్లో భగవంతుడు భాషిస్తూ ఉన్నాడు. ఏమండి, భగవంతుడు అద్భుతమైనటువంటి సృష్టి కాకపోతే ఒక శిల్పి 4 విగ్రహాలు తయారు చేస్తే ఏదో ఒక విగ్రహం 2 ఒక విగ్రహాలు ఒకేలా ఉంటాయండి. రోజు కొన్ని కోట్ల మంది పుడుతున్నా ఏ ఇద్దరు ఒకలా లేకుండా పుడుతున్నారండి. ఏమండి, రోజు కొన్ని కోట్ల మంది పుడుతున్నారు, ఏ ఇద్దరైనా ఒకలా ఉన్నారా? ఏ ఇద్దరు గొంతుకైనా ఒకలా ఉందా? మరి ఇంత జాగ్రత్తగా ఏర్పాటు చేసి భగవంతుడు ఉండి ఉండకపోతే, ఇది ఆయన రచనా శిల్పం కాకపోతే ఒక మనుషుని వల్ల కానే కాదండి. మనం ఏమనుకుంటామంటే సంతానం అనేది మన చేతుల్లో ఉంది అని చెప్పి మనం అనుకుంటామండి. అది ఉట్టి పిచ్చి భ్రమండి. ఏమంటే సంతానం అనేది మన చేతుల్లోనే ఉంటే, ఇప్పుడు స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం వస్తుందండి. మరి సంతానం స్త్రీ పురుషుల కలయిక వల్లే వస్తే ఎంతోమంది పెళ్ళైనటువంటి దంపతులు పిల్లలు లేక కొన్ని లక్షల రూపాయలు మందులాడి కొన్ని సంవత్సరాల పాటు అలో లక్ష్మణి తిరుగుతున్నారండి. మరి వాళ్ళ సంసారం చేయట్లేదా? ఎందుకు మరి సంతానం కలగడం లేదు? మరి స్త్రీ పురుషుల కలయిక వల్ల సంతానం కలిగితే ఈ లోకంలో సంతానం లేదు అన్నవాడు ఒక్కడు ఉండకూడదండి, పెళ్ళైన వాళ్ళు. కానీ చాలామంది ఉంటున్నారే. దశరథ మహారాజు అదే చెప్పాడండి. దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాల వయసు వచ్చిన వరకు సంతానం కలగలేదండి. ఏమంటే 60,000 సంవత్సరాల వయసు వచ్చింది. కౌసల్య, సుమిత్ర, కైకమ్మలను ముగ్గురు చేసుకున్నాడండి. అయినా సంతానం కలగలే. ఇంకా సంతానం కావాలి, వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి 362 మంది రాణులను చేసుకున్నాడండి. ఎవరి యందు సంతానం కలగలే. ఎంత ధర్మంగా పరిపాలన చేసేవాడంటే దశరథ మహారాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా కుండలి, నా మొకుటి, నా సృగ్వి, నాల్పభోగవాన్, నా మృష్టో, నాను లిప్తాంగో, నా సుగంధచ్చ విద్యతే అని చెప్పారండి మహర్షి రామాయణంలో. ఒక్కడు కూడా చెవికి ఆభరణం లేనివాడు లేడంటండి, తలపాగా లేనివాడు లేడంట, చిరిగిన బట్ట కట్టుకున్నవాడు లేడంట, ఇంటిలో దరిద్రం అనుభవిస్తున్నవాడు లేడంట, కళ్ళ ముందు బిడ్డ పోతే ఏడుస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లు లేదంట. చూడండి, తమ కళ్ళ ముందు బిడ్డ చచ్చిపోతే ఆ చచ్చిపోతున్నటువంటి ఇల్లు దశరథ మహారాజు పరిపాలిస్తున్నటువంటి అయోధ్యలో లేదండి. అంత ధర్మంగా పరిపాలన చేస్తున్నా ప్రతిరోజు ఇంటికి వచ్చి భార్యల దగ్గర గుక్కపట్టి ఏడ్చేవాడు అంటుండే దశరథ మహారాజు. ఎన్నున్నాయి, ఎన్ని భోగాలు ఉన్నాయి. రేపన్న రోజు ఈ శరీరాన్ని విడిచిపెడితే ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి మా పితృదేవతలందరూ, ఒరే భ్రష్టుడా, ఎన్ని పాపాలు చేసి ఉండకపోతే నీకు సంతానం లేక వంశాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయావని చెప్పి అంటారు. ఆ నింద నాకు వస్తుంది. కాబట్టి వంశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు ఎక్కడ దోషం వస్తుంది అని చెప్పి వృద్ధాప్యంలో దశరథ మహారాజు ఏడ్చాడండి. ఏడిస్తే వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు, గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు అసలు ఏ తప్పిదం ఉంటే నాలో సంతానం ప్రాప్తానికి ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఇబ్బంది ఎలా కలుగుతుంది, వంశం ముందుకెళ్ళే పరిస్థితి ఉండదా అని చెప్పి వేడుకున్నాడు. అప్పుడు ఆయన చూశాడండి తన తపస్సుతో. చాలా కాలం తపస్సు చేసి ఏం జరుగుతుందా దశరథ మహారాజు జీవితంలో అని చెప్పి చూస్తే ఒక పాపం అడ్డొచ్చిందండి. ఏ పాపం అడ్డొచ్చింది? శ్రవణ కుమారుడు అనే ఒక వ్యక్తిని చంపినటువంటి పాపం దశరథ మహారాజుకి సంతానం కలగకుండా అడ్డిందండి. శ్రవణ కుమారుడిని చంపేశాడండి. 12 సంవత్సరాల వయసు ఉన్నటువంటి శ్రవణ కుమారుడిని చంపాలని చంపలేదు. పుట్టి గుడ్డి వాళ్ళైనటువంటి శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు కాశీ చూడాలనుకుంటున్నాను రా నాన్న అంటే కావిడి మీద ఒక పక్క తల్లిని ఒక పక్క తండ్రిని పెట్టి భుజం మీద కావిడి పెట్టుకొని వస్తున్నాడండి. మార్గ మధ్యంలో వాళ్ళకి దాహం వేసిందండి. ఒరే నాన్న, దాహం వేస్తుందిరా, కాసిన మంచినీళ్ళు పట్టుకురారంటే ఆ తల్లిదండ్రులను అక్కడే తెచ్చి ఒక కూజా పట్టుకొని వెళ్ళాడండి. అదిగో దశరథ మహారాజు అప్పటికి వేటలో ఉన్నాడండి. దశరథ మహారాజుకు ఒక విద్య వచ్చండి, శబ్దబేరి అనే ఒక విద్యనొచ్చు. ఈరోజు ఏదైతే మనం ఇక్కడ స్విచ్ నొక్కితే ఏదో దేశంలో బాంబు పేలుతుందో ఆ విద్యని ఆనాడు దశరథ మహారాజు నేర్చుకున్నాడండి, శబ్దబేరి విద్యని. అంటే శబ్దాన్ని బట్టి వస్తువును చూడకపోయినా గురి చూసి బాణం కొట్టి శబ్దం ఉన్న వస్తువును కొట్టగలడండి. ఆయన అనుకున్నాడు, దీన్ని నేను ప్రయోగించాలి అనుకున్నాడండి. ఇది సక్రమంగా నేర్చుకున్నానా లేదా ప్రయోగించాలనుకున్నాడండి. ఆ రాత్రి ఉండిపోయాడండి. ఉండిపోతే అదిగో అదే సమయంలో శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల కోసం నీళ్లు ముంచుతూ ఉంటే ఒక మడుగు దగ్గర బుడుబుడు బుడుబుడు అని శబ్దం వస్తుందండి. ఇదేదో జంతువు నీళ్లు తాగుతుంది అనుకొని దశరథ మహారాజు మంత్రాన్ని ప్రయోగించి శబ్దాన్ని బట్టి బాణాన్ని వదిలాడండి. హా అమ్మ, హా నాన్న అనుకుంటూ పడిపోయాడండి.
ఇదేమిట్రా ఏదో జంతువుకి తగిలింది అనుకుంటే అమ్మా నాన్న అనుకుంటూ పడిపోయిందని చెప్పి దశరథ మహారాజు రథాన్ని దిగి పరిగెట్టేసరికి అక్కడ రక్త మడుగులో కొట్టుకుంటున్నటువంటి 12 ఏళ్ల ఒక బాలుని చూశాడండి. దశరథ మహారాజు నీరైపోయాడు. అయ్యా, నేను చంపాలని కానీ నీ మీద కుట్రతో కానీ నేను ప్రయత్నపూర్వకంగానే చేయలేదయ్యా, ఏదో జంతువు అనుకుని చెప్పి బాణం వేశాను, అది నీకు తగిలింది, కాబట్టి నన్ను మన్నించు అన్నాడని. దశరథ, నువ్వేం గాబరా పడకయ్యా, ఇప్పుడు మన్నింపు అనేది ఎక్కడొస్తుందంటే ముందు నా బాధ, నా ఒంట్లో బాణం దిగబడింది, నా రక్తం కారిపోతుందని కాదు, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లి తండ్రి దాహంతో అలమటిస్తున్నారు, వాళ్ళ దాహాన్ని తీర్చలేకపోతున్నానన్న బాధ నాకుంది. కాబట్టి నువ్వేం చేస్తావు, మా నాన్నగారి దాహం, మా అమ్మ దాహం నువ్వు తీర్చవయ్యా అని అడిగాడు. దశరథ మహారాజు బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆపి ఒంటిలో బాణం ఉందయ్యా, నొప్పి భరించలేకపోతున్నాను, ఈ బాణాన్ని తీసే అన్నాడు. దశరథుడికి తెలుసు బాణం తీస్తే చచ్చిపోతాడు. కానీ ఒక మాట చెప్పాడు, మా అమ్మా నాన్న దాహం తీరిన వరకు నేను చచ్చిపోయిన సంగతి చెప్పకు అని చెప్పాడు. ఎందుకు, నేను చచ్చిపోయానంటే వాళ్ళ దాహాన్ని తీర్చుకోరు, నేనేంటి అంత ప్రేమ అని చెప్తే ఆ బాణం తీసేసరికి ఆ శ్రవణ కుమారుడు శరీరాన్ని విడిచిపెట్టేస్తే ఆ శవాన్ని కాస్త ఒక చెట్టు కొమ్మక పెట్టాడండి, ఒక చెట్టు మీద పెట్టాడండి. దశరథ మహారాజు ఎందుకు పెట్టాడండి, ఒక అనాథ ప్రేత సంస్కారం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యం వస్తుందండి. కానీ కలియుగంలో అసలు శవం వెళుతూ ఉంటేనే మనకు పరమ భయం అండి. ఎందుకు, అక్కడికి శ్మశానం దగ్గరికి వెళితే అశుభం అయ్యా, అక్కడికి వెళ్ళకూడదని చెప్పి మనం కట్టగట్టుకొని ఒక గీత గీసుకున్నామండి. ఏమండి, శ్మశానం అదే, మనం తిరుగుతున్నది శ్మశానమా? ఏమండి, చావు వచ్చింది శ్మశానమా, కాల్చింది శ్మశానమా? మనిషికి చావు ఎక్కడొస్తుంది, జంతువుకు చావు ఎక్కడొస్తుంది? మనం తిరుగుతున్న ఊర్లలో, మనం పడుకున్న ఇళ్లలో, మనం తింటున్న ఆహారంలో, మనం తిరుగుతున్నటువంటి ప్రయాణం చేస్తున్న కార్లలో మరణం వస్తుంది. అంటే మనం తిరుగుతున్న భూమి అంతా కూడా మరుభూమి, శ్మశానం అండి. నువ్వు శ్మశానంలో తిరుగుతూ శ్మశానం అదని చెప్పి చూపిస్తున్నావే, అక్కడే ముందు వెర్రితనం నీలో బయలుదేరింది అన్నారు. రామాయణంలో చెప్పారండి, నువ్వు శ్మశానంలో తిరుగుతున్నావు, అనునిత్యం కూడా మృత్యువుని కౌగిలించుకొని తిరుగుతున్నావు. ఏ క్షణంలో ఎప్పుడు ఆ మృత్యువు నీ ఒంటి మీదకి వచ్చేస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కలియుగంలో ప్రతి మనిషి తిరుగుతున్నాడు. నేను అది చేస్తాను, 60 సంవత్సరాల తర్వాత పాలసీ మెచ్యూర్డ్ అవ్వాలని చెప్పి కడుతున్నాడు తప్ప మరుసటి రోజు సూర్యోదయాన్ని చూస్తానని చెప్పి గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలిగిన మనగాడు ఈ లోకంలో ఒక్కరు లేడండి. అందరూ రాత్రి అలాగే పడుకుంటున్నారండి, తెల్లవారు లేద్దామని చెప్పి. కానీ రోజులో కొన్ని వేల మంది నిద్రలోనే పోతున్నారు. వాళ్ళందరూ చచ్చిపోదామని పడుకుంటున్నారా? భగవంతుడి యొక్క ఆశీస్సు లేకపోతే, ఆయుష్ తీరిపోతే నీకు మృత్యు అనేది నీ ఒంటి మీదకి వచ్చేస్తూ ఉంటుందని. కాబట్టి అంటే మనం శ్మశానంలోనే తిరుగుతున్నాం. శ్మశానంలో తిరిగి మనం ఏమంటున్నాం, శ్మశానం అది అని చెప్తున్నామండి. కానీ అది శ్మశానం కాదు, స్వర్గధామం అండి. ఎన్నాళ్ళు నీ శరీరాన్ని మోసినటువంటి జీవుడికి సద్గతి కలిగించినటువంటి, విడుదల చేసినటువంటి స్వర్గధామం అది. అక్కడికి వెళ్ళి నమస్కారమే పెట్టాలని. తిరుగుతున్నటువంటి శ్మశానంలో మనం తిరిగి ఎక్కడ మనం భయంతో బ్రతకాలి. అక్కడ అది దేవాలయం. ఎందుకు, రెండింటిని విడదీసిందండి. మమకారంతో, వ్యామోహంతో, శరీరం యందు అపేక్షతో, మంచి విచక్షణ లేకుండా ఆ జీవుణ్ణి పట్టుకొని తిరుగుతున్నటువంటి శరీరం నుంచి విడుదల చేసి నీకు ముక్తినిచ్చిందండి అది. కాబట్టి స్వర్గధామం అంటారు దాన్ని. దశరథ మహారాజు చెట్టుకు పెట్టాడండి అలా. ఎందుకు, ఈ సంస్కారం చేస్తే కొంత దోషం నివృత్తి జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడానికి వెళితే దశరథ మహారాజు కిర్రు చెప్పులు వేసుకుని వెళ్ళాడు. ఆ శబ్దాన్ని బట్టి తల్లిదండ్రులు గ్రహించారు, ఇది నా కొడుకు అడుగు చెప్పులు కాదు అని చెప్పి. తల్లిదండ్రులకు తెలుస్తుందండి. తల్లి చూడండి, కొడుకు రాత్రి 12 గంటలకి అపరాత్రి సినిమా చూసుకొని వస్తే తండ్రి పడుకున్నవాడు లేచిపోతాడేమో, తిడతాడేమో అని చెప్పి తండ్రికి తెలియకుండా నిశ్శబ్దంగా లోనకు తీసుకొచ్చి కొడుకు అన్నం పెడితే కొడుకు తిన్నటువంటి దాన్ని బట్టి వాడి ఆకలి తీరిందా లేదో తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం ఈ లోకంలో తల్లికి ఉందండి. కొద్దిగా అన్నం తక్కువ తింటే ఏనన్నా సరిగ్గా వండలేదా, రుచి తగ్గిందా అని చెప్పి అంటుందండి. మరి అటువంటి తల్లి చూసిందండి, నా కొడుకు శబ్దం కాదు ఇది, నా కొడుకు ఏడని అడిగాడు. అమ్మ వస్తున్నాడమ్మా, ముందు మంచినీళ్ళు తాగాను. లేదు నా కొడుకేడు చెప్పండి అన్నాడండి. చెప్పలేదండి. ఒప్పకపోతే అప్పుడు చెప్పాడండి, అయ్యా నీ కొడుకు ఇలా చనిపోయాడు, కానీ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజుని నేను మీ కొడుకు కన్నా నేను ఉన్నతంగా చూస్తాను, మీ కొడుకు కన్నా భోగాలు ఇస్తాను, కాబట్టి మీరేం బెంగ పెట్టుకోకండి అంటే వాళ్ళ నీళ్లు పారేసి ఒకటే మాట అన్నారు,
ఒరే కన్న కొడుకురా, ఎన్నాళ్ళు పూజలు చేస్తే, ఎన్నాళ్ళు వ్రతాలు చేస్తే కలిగినటువంటి రక్త సంబంధీకుని నువ్వు చంపేశావు ఈరోజు. కాబట్టి ఇప్పుడు మేము బ్రతకం, వాడు లేకుండా ఒక్క క్షణం కూడా మేము బ్రతకం. మా చావుకి నా కొడుకే కారణం. నా కొడుకును మాకు వాడి శబ్దం మాకు వినబడకపోవడం వలన మేము చచ్చిపోతున్నాం ఈరోజు. కొడుకా కొడుకా కొడుకు అని చెప్పి మేము ఎలా చచ్చిపోతున్నామో నువ్వు కూడా రేపన్న రోజు ఒకవేళ నీకు సంతానం కలిగితే, మాకు అమ్మతనాన్ని తీసావు కాబట్టి నీకు చాలా కాలం అమ్మతనం మీకు ఉండదు. ఒకవేళ కలిగితే రేపన్న రోజు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా నీకు ఎంతమంది సంతానం ఉన్న ఒక్కరు కూడా నీ పక్కన లేకుండా వాళ్ళ పేర్లు తలుచుకుంటూ గుండెలు బాదుకొని చావు వస్తుందిరా నీకని శాపవాకు విడిచిపెట్టి చచ్చిపోయారు. వశిష్ఠుడు ఆ మాట చెప్పాడండి. దశరథ, అదిగో శ్రవణ కుమారుణ్ణి చంపినటువంటి పాపం నిన్ను వెంట పెడుతుందయా, కాబట్టి ఆ పాప నివృత్తి నీకు జరగాలి అని చెప్పాడు. ఎలా జరగాలి? అదండి, వెంటనే సంతాన ప్రాప్తి లేకపోతే హాస్పిటల్ చుట్టూ తిరిగేసి మందులు వాడితే సంతానం కలుగుతుందంటే దశరథుడు ముందు పుత్రకామేష్టి యాగాన్ని చేసేవాడు. చేయలేదండి, అశ్వమేధ యాగాన్ని చేశాడండి. 1 సంవత్సర కాలం పాటు అశ్వమేధ యాగాన్ని చేసి నిరతమైనటువంటి దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, వేదాన్ని వృద్ధి చేశాడు. అన్నీ చేసి సంవత్సర కాలం పూర్ణమైన తర్వాత ఆ పాపం తనకు దోషం పోయిందన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ఋష్యశృంగుడి ద్వారా పుత్రకామేష్టి యాగాన్ని చేశాడు. అదిగోండి, ఆ పాయసంలోంచి అందులోంచి పాయసం పుట్టిందండి. మనం అందరం ఏమనుకుంటామంటే పాయసం వల్ల రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు అనుకుంటామండి. అది పచ్చి అబద్ధం అండి. ఏమంటే పాయసం వల్ల పిల్లలు పుడతారండి ఎక్కడైనా? పాయసం ఎందుకు పుట్టిందంటే ఏ వస్తువుకైనా కొంత కాల పరిమితి ఉంటుందండి. ఒక స్త్రీకి గర్భం కూడా కొంత కాల పరిమితి వరకే గర్భం నిలుస్తుందండి, ఆ తర్వాత గర్భం నిలబడదండి. ఇప్పుడు కొంతమంది ఉంటుందండి, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మందున్న అది ఆ రోగాన్ని తగ్గించే శక్తిని కోల్పోయినట్టుగా ఒక స్త్రీకి కూడా గర్భాన్ని ఇచ్చి అందులో ఒక శిశువు జననం జరగాలంటే కొన్నాళ్ళే పరిదండి. ఆ కొన్నాళ్ళు దాటిన తర్వాత ఆ గర్భంలోకి శిశువు రావడానికి అవకాశం ఉండదండి. ఇదిగో కౌసల్య, సుమిత్ర, కైకమ్మల గర్భాలు కూడా నిర్జీవం అయిపోయాయండి. శిశువులు కలగడానికి యోగ్యమైనటువంటి గర్భాలుగా లేవండి అవి. అందుకే యజ్ఞ పురుషుల ముందు పాయసాన్ని ఇచ్చాడండి. పాయసం ఇచ్చి నీ భార్యల చేత ఈ పాయసాన్ని తినిపించు అన్నాడండి. అందుకే ఆ పాయసం దేవ నిర్మితం, ప్రజాకరం గృహాణత్వం, ధన్యం ఆరోగ్యవర్ధనం అని చెప్పారు. ఇది దేవతలు వండిన పాయసం అయ్యా. ఈ పాయసాన్ని తింటే ధన్యం ఆరోగ్యవర్ధనం, నీ భార్యల యొక్క ఆరోగ్యం వర్ధిల్లి సంతానం కలగడానికి యోగ్యమైన గర్భాలుగా మారుతాయని చెప్పాడు. ఆ పాయసాన్ని స్వీకరించినటువంటి ఆ మాతలు కౌసల్య, సుమిత్ర, కైకమ్మలు స్వీకరించారు. అప్పుడు బ్రహ్మగారి సభలో సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చెప్పాడండి. రావణాసురుడు యొక్క ఆగడాలు పెరిగిపోతుంటే, పంచభూతాలని భయపెడుతూ ఉంటే వాడి ఆగడాలని అనగదొక్కడానికి నారాయణుడు చెప్పాడు. తతః పద్మఫలా సాక్షాకృత్వా ఆత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తదా దశరథం రూపం అని చెప్పాడు. తతః పద్మఫలా సాక్షాకృత్వా ఆత్మానం చతుర్విధం, నేనే నలుగురుగా పుడతానయ్యా. ఎవరికి పుడతాను? అదిగో పాపాన్ని నివృత్తి చేసుకొని సంవత్సర కాలం పాటు అశ్వమేధ యాగాన్ని చేసి పుత్రకామేష్టి యాగాన్ని చేసినటువంటి పరమధర్మాత్ముడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో, సూర్యవంశంలో నేను నలుగురుగా పుడతానని చెప్పి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ప్రతిజ్ఞ చేసి ఎన్నాళ్ళు బట్టి వచ్చాడు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ, 11,000 దివ్య సంవత్సరాలు ఈ భూమండలం మీద తిరుగుతానని చెప్పాడు. మాట ఇచ్చి వచ్చినటువంటి అవతారం రామావతారం అండి. ఇప్పుడు చెప్పండి, సంతానం కలగాలంటే కేవలంగా స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల కలుగుతుందా? చేసి భగవత్ కృప ఉంటే కలుగుతుందా? భగవత్ కృప ఉండాలండి. ఎందుకంటే చేసినటువంటి దోషం మన కంటికి కనబడదండి. ఏమండి, వాచీలో గంటల ముళ్ళు తిరుగుతూ ఉంటుంది, సెకండ్ల ముళ్ళు తిరుగుతూ ఉంటుంది, నిమిషాల ముళ్ళు తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా తిరుగుతున్నటువంటి నిమిషాల ముళ్ళు చూస్తాం, తిరుగుతున్నటువంటి సెకండ్ల ముళ్ళు చూస్తాం, కానీ గంటల ముళ్ళు తిరిగినట్టుగా ఇక్కడ ఎవరూ చూడమండి. మనకి ఎప్పుడూ కనబడదండి అది. కానీ తిరగడం లేదా అన్నామంటే సమయం తిరుగుతూనే ఉంటుందండి. భగవత్ కృప కూడా నీ కంటికి కనబడకుండా నీ జీవితాన్ని తిప్పుతుంది. దాన్ని నమ్మినవాడు ఉద్ధరింపబడతాడని చెప్పిందండి రామాయణం. ఏమండి, అటువంటి ఉన్నతమైనటువంటి మనుష్య జన్మ మనకు వచ్చింది. ఇది కోట్ల జన్మల పుణ్యం అండి. ఈ జన్మలో సంపాదించిన ధనాన్ని నిలబెట్టడానికి ఎంతో కష్టపడుతున్నామే. కొన్ని కోట్ల జన్మల్లో తిరిగినటువంటి ఈ జీవుడు సంపాదించిన పుణ్యాన్ని మొత్తం ఖర్చు పెడితే వచ్చినటువంటి జన్మ ఈ మనుష్య జన్మ అండి. దీన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి? ఈ జన్మను బట్టే మనకు కలిగిన సంతానం వృద్ధిలో ఉంటుంది. ఈ జన్మను బట్టే మనకు జన్మనిచ్చినటువంటి పితృదేవతలు ఊర్ధ్వలోకాల్లో మోక్ష స్థానంలో కూడా ఉంటారండి.
అంటే 3 వంశాలు ఉద్ధరించాలంటే నీ శరీరం ఆధారం అవుతుందని చెప్పారండి. నువ్వు డబ్బు ఇచ్చినంత మాత్రం నీ సంతానం వృద్ధిలోకి వచ్చేస్తుందంటే పచ్చాబద్ధం అండి. ఏమండి, డబ్బు ఇస్తేనే వృద్ధిలోకి వచ్చేస్తుందా? ధృతరాష్ట్రుడు ఎంత డబ్బు ఇచ్చాడండి, ఎంత రాజ్యాన్ని ఇచ్చాడండి కౌరవులకి? ఏరి కురుక్షేత్రంలో 100 పోయారండి. పాండురాజు పాండవులకి ఏమి ఇచ్చాడండి? అసలు ఇచ్చింది కూడా ధృతరాష్ట్రుడు లాక్కున్నాడండి. అడవుల్లోకి వెళ్ళిపోయారండి. అయినా సరే హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు. కృష్ణ పరమాత్మ తమ పక్కన ఉంచుకునేటట్టుగా చేసుకున్నారండి. అంటే వృద్ధి ఎక్కడ జరుగుతుందంటే ఖచ్చితంగా మనం చేసినటువంటి పనుల వల్ల, మనం జీవిస్తున్నటువంటి జీవన విధానం వల్ల వృద్ధిలోకి వస్తామండి మనం అందరూ కూడా. మీరు అది గమనించండి. అంటే ఇప్పుడు మనం చేసినటువంటి పని వలన మనకు వంశం ముందుకెళ్తుందండి. చూడండి, మీకు ఒక చిన్న గంభీరమైనటువంటి విషయాన్ని చెప్తానండి మీకు. అసలు మహాభారతంలో కురు మహారాజు అని ఉన్నాడండి. వాళ్ళ సంతానమే పాండవులు, కౌరవులు, పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు. ఈ కురు మహారాజు ఆయనకు ఒక రాత ఉందండి, బ్రహ్మగారి రాత. ఏమిటి రాత? ప్రకటిత దైవయోగమున కౌరవ సంతతి అంతరింపగా అని రాత రాశారండి. అంటే కాలయోగమున ఈ కురువంశం ఎక్కడో దగ్గర ఆగిపోతుంది, ఇంకా వంశం ముందుకు వెళ్ళదని చెప్పి బ్రహ్మగారు రాత రాశారండి. ఎక్కడ ఆగుతుంది? కొడుకులు పుట్టేశారు, వంశం ఆగల. ఆ కొడుకులకు మళ్ళీ పాండవులు పుట్టారు, కౌరవులు 100 పుట్టారు, వంశం ఆగల. అదిగో అక్కడికి వచ్చేసరికి వంశం ఆగిందండి. అంటే పాండురాజు ధృతరాష్ట్రుల దగ్గర ఆ రాత నిజం అవ్వాల. పాండవులు కౌరవుల దగ్గరకు వచ్చేసరికి ఆ రాత నిజం అవ్వడం మొదలుపెట్టిందండి. కురుక్షేత్ర యుద్ధం వచ్చిందండి. కురుక్షేత్ర యుద్ధం ఎందుకు వచ్చిందండి? ధృతరాష్ట్రుడి వల్ల వచ్చిందండి. ధృతరాష్ట్రుడికి ఎందుకు వచ్చిందండి? దుష్టమైనటువంటి ఆలోచన వల్ల ధృతరాష్ట్రుడికి వచ్చిందండి. ధృతరాష్ట్రుడు చేసిన దుష్టమైన ఆలోచన ఏంటో తెలుసా? తన అన్న రాజ్యాన్ని కూడా తను తస్కరించాలనుకున్నాడు. ఏమండి, ఆయన చేసినటువంటి పరమ తప్పిదం ఏంటంటే మనలాగే ఆలోచించాడండి ధృతరాష్ట్రుడు కూడా. ఆయనే తప్పు ఆలోచించలా. అయ్యా, పాండురాజు యొక్క అంటే కురుమహారాజు యొక్క రాజ్యాన్ని మేము పంచుకున్నాం ఇద్దరం. ఎవరు? పాండురాజు, ధృతరాష్ట్రుడు. ఇప్పుడు పాండురాజు కొడుకులు 5, నా కొడుకులు 100 మంది. ఇప్పుడు మా వంశం నుంచి వచ్చినటువంటి ఒక 10 ఎకరాల భూమి అనుకోండి, 5 ఎకరాలు 5 ఎకరాలు పంచుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి 5 కొడుకులే కాబట్టి మనిషికి ఎకరా వస్తుంది. ఇప్పుడు నాకు 100 మంది కొడుకులు కాబట్టి ఈ 5 ఎకరాలు పంచుకుంటే కనీసం సెంటు కూడా రాదు. ఇప్పుడు నా కొడుకులు పాండవుల ముందు చిన్నతనంతో ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడు? వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించి కొడుకులకి ఇస్తే బాగుండండి. ఇప్పుడు ఒక గీత గీశాడండి, దీన్ని చిన్న గీత చేసేయరా అన్నాడండి. ఇప్పుడు ఆయన ఏం చేయాలండి? పెద్ద గీత గీయాలండి. పెద్ద గీత గీయకుండా ఈ గీతను చెరిపేసి చిన్న గీత గీశాడండి. ఇప్పుడు ఆ గీత కన్నా పెద్ద గీత అవ్వాలి, ఈ గీతను చిన్న గీత చేయాలంటే నువ్వు పెద్ద గీత గీసుకోవాలండి. అంతే తప్ప ఒక చిన్న గీత గీసి ఈ గీత పెద్దదవ్వాలంటే ఈ గీతను చెరిపేస్తే ఉన్న ఈ గీతే పెద్దదవుతుందని చెప్పి దుష్టమైన ఆలోచన చేశాడండి. చెరిపేయడం కాదండి, దానికన్నా ఎదగడం నేర్చుకోవాలండి. ఇప్పుడు ఏమైంది? పాండవుల యొక్క రాజ్యాన్ని తీసేసుకున్నాడండి. పాండవులను చంపడానికి చూశాడండి. ఇది చూస్తూ పెరిగినటువంటి కౌరవులకి అదే బుద్ధి వచ్చేసిందండి. వచ్చేసి పాండవుల్ని అరణ్యవాసానికి పంపించారు, అజ్ఞాతవాసానికి పంపించారు. నిండు సభలో దుశ్శాసనుడు పాండవుల భార్య అయినటువంటి ద్రౌపదిని ఈడ్చుకొని వచ్చి ఆవిడ బట్టలు ఊడదీయడానికి కూడా ప్రయత్నం చేశాడండి. చూడండి, అయితే కృష్ణుడు ఊరుకుంటాడు. ధర్మం వైపు నిలబడిన వాడిని కృష్ణుడు ఎప్పుడూ కూడా అవమానానికి గురి చేయడండి. ఆవిడ ఎలా ఉంది? అందుకే కలియుగంలో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఏమిటి ఏకైక లక్ష్యం అంటే భగవన్నామమే లక్ష్యం అండి. మీకు ముందే చెప్పారు, మద్భక్తో యత్రగాణంతో తత్ర తిష్టామి నారద. నా భక్తుడైన వాడు ఆర్తితో పిలిస్తే వచ్చేస్తానన్నాడండి. ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణిత క్లేశనాశాయ గోవిందాయ 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 నమో నమః అందండి. అమ్మా, ఇదేంటమ్మా? భగవంతుడి యొక్క స్మరణ చేసినప్పుడు స్నానం చేయాలి, మంచిగా బొట్టు పెట్టుకోవాలి, శుచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నువ్వు బహిష్టై ఉన్నావు, ఏకవస్త్రంతో ఉన్నావు, 3 రోజులు బట్టి ఇంట్లోకి రాకుండా బయట ఉన్నటువంటి నువ్వు భగవంతుడి యొక్క నామాన్ని చెప్పకూడదు కదా. చెప్పితే నేను ఎలా వస్తాను అని అనాలండి కృష్ణుడు, వాస్తవంగా చెప్పాలంటే. కానీ భగవంతుడు మడి తడి చూసేవాడు కాదండి. నీలో భక్తి ఉంటే నీ మనసును చూసేవాడు భగవంతుడు. ఇప్పుడు బహిష్టైనటువంటి ద్రౌపది పిలిస్తే కృష్ణ పరమాత్మ ఎలా వచ్చాడు? తాను ద్రౌపది ఒంటికి చుట్టేశాడండి, చీరలా మారిపోయి ఒంటిని చుట్టాడండి. ఒంటిని చుడితే దుశ్శాసనుడు ఎన్ని చీరలు లాగుతున్నా ద్రౌపది ఒంటి మీద వస్త్రం మాత్రం తగ్గడం లేదండి. అంటే కృష్ణుడు ఆవిడ ఒంటి మీదకి వెళ్ళిపోయాడండి.
మరి ఆవిడ శుచిగా లేదు కదా, బహిష్ఠై ఉంది కదా, స్నానం లేదు కదా, కానీ ఆవిడ మనసులో ఉన్నటువంటి భగవంతుడు యందు భక్తిని చూశాడండి భగవంతుడు. ఏమండి, దళితురాలైనటువంటి శబరి దగ్గరికి రామచంద్రమూర్తి స్వయంగా వెళ్ళలేదా? గజేంద్రుడు ఒక జంతువు అయినటువంటి ఏనుగు దగ్గరికి కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా నారాయణుడు భూమి మీదకి రాలేదా? ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. భగవంతుడు చూసేది పాండిత్యాన్ని కాదు, భగవంతుడు చూసేది భక్తిని మాత్రమే అని చెప్పేదండి రామాయణం. కాబట్టి ఆ నామస్మరణ నువ్వు చేసుకో. ప్రకటిత దైవయోగమున కౌరవ సంతతంతరింపగా. కురువంశం ఆగిపోవాలండి. సరే, ఆగిపోవడానికి అన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే వచ్చాయండి. కురుక్షేత్ర యుద్ధం వచ్చేసిందండి. యుద్ధం జరిగిందండి. యుద్ధంలో కౌరవులు మొత్తం శరీరాన్ని విడిచిపెట్టేశారండి. 99 మంది తమ్ముళ్ళు చచ్చిపోయారండి. ఆఖరికి ఒక్కడే మిగిలాడండి. ఎవరు మిగిలారు? దుర్యోధనుడు మిగిలాడండి. ఎందుకు మిగిలాడు? వాడికి జలస్తంభన విద్య వచ్చండి. రేపు మత్స్యావతారంలో వస్తుంది. ఆ జలస్తంభన విద్య ద్వారా నీటి అడుగులో దాక్కున్నాడండి. భయపడిపోయాడండి. ఇన్నాళ్ళు వాళ్ళను చంపుదామని చెప్పి బోర విరుచుకొని తిరిగినటువంటి దుర్యోధనుడు 11 అక్షనీయుల సైన్యాన్ని సంహరించేసరికి, తన రక్తాన్ని పంచుకు పుట్టిన తన 99 మంది చావులు చూసేసరికి తాను బ్రతకాలి అన్న భయం కలిగి ఆ మడుగులో దాక్కున్నాడండి. ధర్మరాజు రమ్మన్నాడండి. ధర్మరాజు రమ్మని, మేము 5గురు వస్తామేమో, నువ్వు భయపడిపోతున్నావు, నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళొక్కలమే వస్తావు నీతో యుద్ధానికి, నువ్వు రా అన్నాడండి. కృష్ణుడు అక్కడే ఉండి చూశాడండి ధర్మరాజుని. ఒరే, ఫస్ట్ నుంచి నోరు దురిసితనం నీకు పోలేదురా, జోదం ఆడలేనటువంటి వాడివి జోదానికి పిలిచావు, రాజ్యాన్ని కోల్పోయావు. ఇప్పుడు దుర్యోధనుడితో యుద్ధం చేయగలవా నువ్వు? దుర్యోధనుడు బయటకు వచ్చి ధర్మరాజా నీతో యుద్ధం చేస్తానంటే ఒక గుద్దుకు చంపుతాడండి. ఒక గుద్దుకే అర్జునుని చంపగలడు, ఒక గుద్దుకే నకులుని చంపగలడు, ఒక గుద్దుకే సహదేవుని చంపగలడు, ఒక భీముడినే చంపలేడని. కృష్ణుడు దుర్యోధనుడిలోకి ప్రవేశించి భీముడిని కోరుకునేటట్టుగా కృష్ణుడు చేసాడండి. చూడండి, నాకు భీముడే కావాలన్నాడండి. భీముడు కావాలనేసరికి సరే తొడలు విరిగిపోయి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు. కొన ఊపిరితో కొట్టుకుంటే ఉన్నటువంటి ఒక్కగానొక్కడు అశ్వత్థామ వచ్చాడండి. అశ్వత్థామ ఎవరండి? ద్రోణాచార్యుల వారు కొడుకండి. అశ్వత్థామ వచ్చి అన్నాడు, నువ్వు అన్నం పెట్టావయ్యా, నీ అన్నాన్ని తిన్నాను కాబట్టి నువ్వు శరీరాన్ని విడిచిపెట్టే లోపుగా నీకు ఒక మంచి మాట వినిపించేటట్టుగా నేను చేస్తాను అన్నాడు. దుర్యోధనుడికి ఏది మంచి మాట అండి? పాండవులు చావే తనకి మంచి మాట. వెంటనే రాత్రికి రాత్రి బయలుదేరాడండి. చూడండి, 4గురే మిగిలారు. కృపాచార్యుడు మిగిలాడు, కృతవర్మ మిగిలాడు, అశ్వత్థామ మిగిలాడు, ఇంకొక ఆయన మిగిలాడండి. ఎవరో ఇంకొక ఆయన. ఈ 4గురితో బయలుదేరారు. వాళ్ళు 3 ఉండిపోయారండి. పాండవ శిబిరంలోకి రాలా. ఒక్క అశ్వత్థామ మాత్రం వెళ్ళాడండి. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాత్రికి రాత్రి పాండవ శిబిరాన్ని మొత్తం కూడా పీనుగులు పెంట చేసేసాడండి. అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతూ పాండవులు కనబడకపోతే ఆదమరిచి నిద్రపోతున్నటువంటి పాండవుల కొడుకులు 5గురు పీకలు కోసేసాడండి. పాండవుల కడుపున పుట్టినటువంటి 5గురు బిడ్డలు ఉన్నారండి, ఉప పాండవులు అంటారండి. వాళ్ళ 5గురు పీకలు కోసేసాడు. కోసేసి భయంతో పారిపోతున్నాడు. భయంతో పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటే మరుసటి రోజు తెల్లవారింది. ఇప్పుడు కురుక్షేత్రంలో పాండవ శిబిరం మొత్తం కూడా ఏడుపు ఘోషలేనండి. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, యుద్ధం చేసి చచ్చిపోయిన కౌరవులు గొప్ప, బ్రతికుండి కొడుకులను పోగొట్టుకునేటువంటి పాండవులు గొప్ప? వాళ్ళే గొప్ప అండి. ఇప్పుడు మరి ఏం సాధించారు పాండవులు? తమ కొడుకులను పోగొట్టుకున్నారండి. అంత వీళ్ళ సైన్యం కూడా రాత్రికి రాత్రి పోయిందండి. వెంటనే అర్జునుడు ఏం చేశాడంటే కృష్ణుడిని వెంట పెట్టుకుని అశ్వత్థామ దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళాడు, పరుగున వెళ్తున్న అశ్వత్థామను పట్టుకొని కాళ్ళు చేతులు కట్టేసి రథంలో పడేసి ద్రౌపది దగ్గరకు తెచ్చాడండి. మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ పట్టుకోవాలండి. ద్రౌపది దగ్గర తెచ్చి కాళ్ళ మీద పడేసాడండి. ద్రౌపది, ఇదిగో నీ కొడుకుల్ని 5గురిని చంపినటువంటి పాపాత్ముడు వీడే, నీకు అమ్మతనాన్ని దూరం చేశాడు కాబట్టి వీడిని పీక కోసేస్తే వీళ్ళ తల్లి కృపి ఉంది, ఆ కృపికి కూడా పుత్రశోకం కలుగుతుందని చెప్పాడండి. అశ్వత్థామ కాళ్ళుకి చేతులకి కట్టినటువంటి కట్లు విప్పమందండి ద్రౌపది. ఏమయ్యా, ఉద్రేకంబునురారు శస్త్రధరులై యుద్ధావనిలే కించి ద్రోహంబులు నీకుంచెయ్యరు బలోత్సేకంబుతో చీకటును భద్రాకారుడు చిన్ని పాపల రణప్రవుడు క్రియాహీనులను నిద్రాసక్తులు సంహరించుటకట నీ చేతులు ఎట్టాడేనో అని అడిగిందండి. ఏమయ్యా, నీకు చేతులు ఎలా వచ్చాయా? యుద్ధంలో కానీ ఉన్నారా? యుద్ధాన్ని కానీ చేస్తున్నారా? నీకేమైనా అపకారం కానీ చేశారా? మరి ఆదమరిచి నిద్రపోతున్నటువంటి పసిపిల్లలకి నువ్వు పీకలు కోసేసావే, నీ చేతులు ఎలా వచ్చాయా అని చెప్పి ఒక మాట అందండి.
అయ్యా ఈయన్ని విడిచిపెట్టేయండి అందండి. విడిచిపెట్టేయమందండి. భీముడు అన్నాడు, ఏ నీకు బుర్ర పనిచేయడం లేదా? నీ కొడుకుల్ని చంపినటువంటి వాడు ఎదురుగుండా ఉన్నాడు. వీళ్ళని చంపి నీకు అమ్మతనాన్ని దూరం చేసినటువంటి ఆ పాపం యొక్క ఫలితం వీళ్ళమ్మ అనుభవించాలి, కృపి కూడా. కాబట్టి వీళ్ళని చంపు అందండి. ద్రౌపది ఒకే ఒక మాట మాట్లాడిందండి. ఎంత సత్యాన్ని, అంత కష్టంలో ఎంత ధర్మంతో నిలబడిందో చూడండి. ఇప్పుడు నా పిల్లల్ని చంపితే నాకు అమ్మతనం పోయింది, ఇప్పుడు ఈయన్ని చంపితే కృపికి అమ్మతనం పోతుంది అంటున్నావు. ఎలా సమానం? ఒకటి అవ్వలేదని చెప్పిందండి. ఎందుకంటే నేను, నా పిల్లలు పోయినా మీరున్నారు, భర్తలు 5, మీతో సంసారం చేస్తే నాకు మళ్ళీ సంతానం కలుగుతుంది, మళ్ళీ అమ్మాని పిలిపించుకోగలను. కానీ ఈయన్ని చంపేస్తే ఇప్పటికే యుద్ధంలో కృపి యొక్క భర్త ద్రోణాచార్యుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు, ఆవిడ వైదవ్యంతో ఉంది. ఇప్పుడు ఈయన్ని చంపేస్తే ఆవిడ శాశ్వతంగా అమ్మతనానికి దూరం అయిపోతుంది. కాబట్టి ఈ రెండు సమానం ఎందుకు అయ్యాయి అని చెప్పిందండి ద్రౌపది. చూడండి, అక్కట పుత్రశోక జనితాకుల భారవసన్న చిత్తనై ప్రొక్కుచి నడుబంగి నినుబోర కిరీటి నిబద్దు చేసి నేడెక్కడి కీర్చి తెచ్చిన సహింపనదై భవదీయ మాత నేడెక్కడ ఎట్టి శోకమును ఏడ్చిచి ప్రొక్కుచున్నదో. ఎంత ఏడుస్తుందో కృపి, అయ్యో చచ్చిపోతాడా ఉంటాడా అని చెప్పి ఎంత ఏడుస్తుందో. నాకు మీరున్నారయ్యా, మీ ద్వారా నాకు సంతానం కలుగుతుంది. కానీ ఆవిడికి భర్త లేడు, సంతానం మరి కలగదు. కాబట్టి ఈవిడ్ని విడిచిపెట్టేయండి అన్నాడు. చూడండి, వంశం ఆగిపోతుందండి. ఆగిపోవడానికి గుర్తు ఏంటి? కౌరవులు చచ్చిపోయారు, పాండవులు కడుపున పిల్లలు 5 చచ్చిపోయారండి. ఇప్పుడు పాండవులు తీసేస్తే వంశం ఆగిపోయినట్టే లెక్క. కానీ వెళ్ళిపోయినటువంటి అశ్వత్థామ విడిచిపెట్టేశారండి. వాడు కోపం మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని తీశాడండి. బ్రహ్మాస్త్రాన్ని తీసి ఎలా తీశాడు? గాలిని పట్టాడండి. గాలిని పట్టి బ్రహ్మాస్త్రాన్ని మంత్రాన్ని చెప్పి అపాండవీయం అవ్వాలని చెప్పి వదిలేడండి. అపాండవి అంటే పాండవులు ఉండకూడదు, వంశం ఉండకూడదని. ఎందుకు ఆ మాట అన్నాడు? అప్పటికి అభిమన్యుడి భార్య గర్భంతో ఉందండి. ఉత్తర నిండు చోళాలుగా ఉందండి. ఇప్పుడు పాండవులు కొడుకులు 5 సంహరించేశాను. ఇప్పుడు ఉత్తరా గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా సంహరించేస్తే శత్రుశేషం ఉండదు. పాండవులను ఎలాగో సంహరించవచ్చు. బ్రహ్మాస్త్రాన్ని వదిలాడండి. వదిలితే అది తిన్నగా వెళ్ళి ఉత్తర గర్భంలోకి వెళ్ళిపోయిందండి. గర్భంలో ఉన్నటువంటి శిశువుని చెనకడం మొదలుపెట్టిందండి. ఆవిడ కడుపు రగిలిపోతుంది. అంతవరకు చల్లగా ఉన్నటువంటి తన పొట్ట ఏదో భయంకరమైనటువంటి అగ్ని వ్యాప్తి చెందితే ఎలా రగిలిపోతుందో అలా రగిలిపోతుందండి ఉత్తరా గర్భం. ఆవిడ పరుగున వెళ్ళిందండి. అప్పటికి కృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నాడండి. ఎందుకు? మొత్తం పూర్తయిందయ్యా, మధుర వచ్చి చాలా కాలం అయింది విడిచిపెట్టి, కాబట్టి మధురకు వెళుతున్నానని చెప్పి రథం ఎక్కుతున్నాడండి. ఇప్పుడు ఈవిడ వెళితే అక్కడ ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తన మామలు 5 అక్కడే ఉన్నారండి. పాండవులు 5 అక్కడే ఉన్నారు, కృష్ణుడు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కడుపులో ఏదో అగ్ని ఈవిడ కడుపుని కాల్చేస్తుంది. ఇప్పుడు ఈవిడ ఎక్కడికి వెళ్ళాలి? 11 అక్షనీయుల సైన్యాన్ని అరివీర భయంకరంగా సంహరించినటువంటి తన మామలు 5 ఎక్కడ ఉన్నారు? మావయ్య, ఏదో జరిగిపోతుంది నా పొట్టలో, మీరు రక్షించండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడాలండి. కానీ ఆవిడేమనుకుందో తెలుసా? వీళ్ళదా బలం, బలయుతులకు దుర్బలులకు బలమివ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమివ్వడు, ప్రాణులకు బలమివ్వడు, అట్టివి కూడా బలము సురేంద్ర. ఎవరిది బలం? వాళ్ళదే బలం. అయితే తన కడుపున పుట్టిన 5 బిడ్డల్ని రక్షించుకోలేకపోయారు. ఏది ఎక్కడ కాసింది బలం అంటే? బలానికి బలమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ఆయన బలవత్తరుడు, ఆయన కృష్ణుడు అని చెప్పి ఆయన పాదాన్ని పట్టుకొని బంధుత్వాన్ని కలిపిందండి. భాగవతంలో ఉత్తరా శరణాగతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆవిడ ప్రార్థన చేసింది, కృష్ణ చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యన్ సంపుల్లారవిందలోచన బడబాగ్ని ననిచి శిశువును బ్రతికింపజాలదే. ఏమయ్యా, నీకేం తెలీదా? సమస్తాన్ని చేయించేవాడు నువ్వే. నేనెవరు? నీ చెల్లెలు కోడల, నీ చెల్లెలు సుభద్ర కోడలు నేను. అయితే నాకు కష్టం వస్తే నా భర్త దగ్గరికి వెళ్ళమంటావేమో. నా భర్త కాదు, నీ మేనల్లుడు శత్రువుల చేత అతుడయ్యన్ పద్మవ్యూహంలోకి వెళ్ళి చచ్చిపోయాడయ్యా. ఏమండి, అభిమన్యుడే కాదండి, పద్మవ్యూహంలోకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు. మనం అందరం కూడా అభిమన్యులమే. ఈ సృష్టిలో మనం అందరం అభిమన్యులమేనండి. అయితే మనం అందరం ఏమనుకుంటామండి? అభిమన్యుడు అంటున్నారని చెప్పి భుజాలు తరుచుకోవడానికి లేదండి. అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలుసండి, రావడం తెలియదండి. ఏమండి, రావడం తెలియదు కాబట్టి పద్మవ్యూహాన్ని ఛేదించినా తిరిగి రాలేక చచ్చిపోయాడండి. మనమందరం కూడా అభిమన్యులమే. ఏ అభిమన్యుడు? సంసారంలోకి వెళ్ళడం తెలుసండి, తిరిగి రావడం మనకు తెలియదండి.
సంసారంలోకి వెళుతున్నాం, ఆ సంసారాన్ని అనుభవించి ఆ సంసారంలోనే చచ్చిపోతున్నాం. ఏమంటే చూడండి, ఇప్పుడు ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపంలో ఉన్నటువంటి నూనెని తాగడానికి ఒక పురుగు వాలుతుందండి. అక్కడ ఎన్నో పురుగులు చచ్చిపోయి ఉంటాయి, కానీ ఈ పురుగు కూడా వెళ్ళి వాలుతుందండి. కొద్దిగా నూనె తాగుతుంది, అబ్బా ఎంత రుచిగా ఉందో అని చెప్పి ఇంకా కొద్దిగా తాగుతుంది. అబ్బా చాలా బాగుంది, కడుపు నిండా తాగేసిన తర్వాత వెళ్ళిపోదాం అనుకుంటుందండి. కడుపు నిండా తాగేసిన తర్వాత వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తుందండి. కానీ అప్పటికే తన కాళ్ళు తన రెక్కలు నూనెలో బాగా నానిపోయి అంటుకుపోవడం వల్ల ఎంత ప్రయత్నం చేసినా లేవలేక గిలగిలా తన్నుకుంటూ అక్కడే చచ్చిపోతుంది. అంటే ఏ నూనె తనకి ఆకలి తీర్చిందో ఆ నూనె తన చావుకి కారణమైంది. అలాగే ప్రతి మనిషికి కూడా ఏ సంసారం తనకు ఆనందాన్ని ఇచ్చిందో ఆ సంసారమే మనిషి యొక్క ప్రాణాన్ని, తన యొక్క పుణ్యాన్ని హరించేస్తూ ఉంటుందని చెప్పిందండి భాగవతం. నాయనా, సంసారంలో దిగడం గొప్ప కాదు, సంసారంలో దిగి వెనక్కి తిరిగి వచ్చి భగవంతుడి వైపు వెళ్ళడం గొప్ప అని చెప్పారండి. ఇప్పుడు అభిమన్యుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? సంపుల్లార విందలోచన బడబాగ్ని ననిచి శిశువును బ్రతికింపజాలదే. నా కడుపులో ఏదో రగిలించేస్తుందయ్యా, నువ్వు రక్షించు అని చెప్పి ప్రార్థన చేసిందండి. ప్రార్థన చేస్తే ఎవరో వచ్చి అయ్యా నాకు ఇల్లు కావాలంటే, ఓహో ఇల్లు కావాలని కొబ్బరికాయ కొట్టాడు, బాగా మంచి పళ్ళు తెచ్చాడు, దక్షిణం అందేశాడు, కాబట్టి ఈయనకి శాంక్షన్ చేసేద్దాం అని చెప్పి శాంక్షన్ చేసే లక్షణం భగవంతుడికి లేదండి. అసలు ఆయన దగ్గర ఆ శక్తి లేదండి. గట్టిగా మాట్లాడితే నువ్వు ఇల్లు కావాలని కోరుకున్నా, నువ్వు పెళ్ళి కావాలని కోరుకున్నా, నువ్వు ఉద్యోగం కావాలని కోరుకున్నా, నువ్వు కష్టం తీరిపోవాలని కోరుకున్నా తీర్చే శక్తి భగవంతుడి దగ్గర లేదండి. ఏమండి, ఇంత పెద్ద మాట మాట్లాడేశారంటే అని అంటారేమో. కృష్ణుడు ఏం చేశాడు? ఎప్పుడైతే గర్భంలో ఉన్నటువంటి శిశువును రక్షించమని ఈవిడ ప్రార్థన చేసిందో వెంటనే ఈ వంశం యొక్క పుస్తకాన్ని తీశాడండి. ఏమైనా వీళ్ళు దాచారా పుణ్యం? నువ్వు 50,000 నీకు బ్యాంకులో అకౌంట్ ఉందండి, నీకు సంతకం వచ్చు, నీ దగ్గర చెక్కు ఉంది అని చెప్పి 50,000 రూపాయలు చెక్కు రాసి సంతకం పెట్టి ఇచ్చేస్తే క్యాషియర్ ఈయనకి అకౌంట్ ఉంది, చెక్ బుక్ ఉంది కాబట్టి 50,000 ఉందని చెప్పి ఇచ్చాడండి. నీ అకౌంట్లో డబ్బు ఉందా లేదని చెప్పి ఒకసారి పరీక్ష చేస్తాడండి. అలాగే నువ్వు భగవంతుని ఒక ప్రార్థన చేశావంటే నీ వంశంలో కానీ నీ దగ్గర కానీ ఆ పుణ్యం ఉందా లేదా చూస్తాడండి. ఆ పుణ్యం ఉంటేనే దాన్ని ఖర్చు పెట్టి ఆ కోరికను తీరుస్తాడండి. తప్ప నీ దగ్గర పుణ్యం లేకపోతే భగవంతుడు ఇవ్వలేడు. చూస్తే ఇప్పుడు వంశానికి ఉన్నటువంటి ఒకే ఒక వంశాంకరం ఆగిపోతుందని చెప్పి పుస్తకం తిరగేస్తే అప్పుడు కనిపించిందండి ద్రౌపది చేసిన పుణ్యం. తన కడుపున పుట్టిన 5 బిడ్డలు చచ్చిపోయినా చంపినవాడు తన కళ్ళెదురుగుండా ఉన్న అమ్మతనానికి దూరం చేయకుండా ఉంచాలని చెప్పి ఆవిడ కోరినటువంటి కోరిక, ఆవిడ చూపించినటువంటి కరుణ ఈవిడికి అమ్మతనాన్ని దూరం చేయకుండా నిలబెట్టడానికి ఆ పుణ్యాన్ని కాపాడి అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని తాను పుచ్చుకున్నాడండి కృష్ణ పరమాత్మ. ఏమ్మా ఎవరేమనరమ్మా? చప్పట్లు కొట్టండి. ఎవరేమనరమ్మా? ఎందుకంటారు? భగవంతుడి గురించి మాట్లాడితే ఆ ఆనందం నీలో వస్తే ఆ పులకింపు ఎలా వస్తుందంటే అయితే వాక్కు రూపంలో రావాలి, లేదంటే చప్పట్ల రూపంలోనే రావాలండి. మీరు ఆ స్పందనిస్తే చెప్పేవాడికి కూడా ఆనందం. ఇప్పుడు వెనకటికి ఒక దగ్గర సర్కస్ జరుగుతుందంటుంది. సర్కస్ జరుగుతుంటే అందరూ ఆనందంగా చూస్తున్నారు. వాళ్ళు పెద్ద పెద్ద డప్పులు కొడుతున్నారు, వాడు ఒంటి మీద కొట్టుకుంటున్నాడు, ఒక చిన్న కిటికీ పెట్టి ఆ కిటికీలో నుంచి దూరిపోతున్నాడు అంటుంది. అందరూ హాయిగా చూస్తున్నారు, అబ్బా ఇంత చిన్న కిటికీలో బాగా దూరిపోతున్నాడు ఎంత పెద్ద మనిషి అని. ఏమంటే ఆ చూసే వాళ్ళలో ఒక దొంగ కూడా ఉన్నాడంట. వాడు అనుకున్నాడంట, నేను ఏ ఇంటికి కన్నం వేయడానికి వెళ్ళినా ఒక రంపాన్ని పట్టుకుని వెళ్ళడం, ఆ ఊచన కొయ్యడం అవన్నీ నానా ఇబ్బంది అయిపోతుంది, వీడేంటి ఇంత చిన్న కిటికీలో దూరిపోతున్నాడు, వీడితో నేను స్నేహం చేసుకుంటే ఏ ఇల్లైనా కొట్టేయచ్చు అనుకున్నాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ దొంగ సర్కస్ వాడి దగ్గరికి వెళ్ళాడంట. ఏమయ్యా ఎన్నాళ్ళు ఇలా దూరుతావు, ఏమొస్తుంది, నువ్వు నాతో జతపడితే ఒక సరైన నీళ్ళు కొట్టావంటే మన దరిద్రం పోతుంది అన్నాడంట. అయ్యా నేను కష్టపడతాను కానీ దొంగతనాలు చేయను అన్నాడంటే. అయితే ఎలాగో ఒప్పించాడు. నువ్వు దొంగతనం చేయక్కర్లా, నేను ఏదైనా ఇల్లు చూపిస్తాను, ఆ కిటికీలోంచి నువ్వు లోనకి వెళ్ళిపో, ఆ ప్రధాన ద్వారం యొక్క లోన గేటు తీసేస్తే నేను హాయిగా వెళ్ళి నా పని చక్కబెట్టుకుంటాను, నీ వాటా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. సరే అని చెప్పారు. మంచి ఇల్లు చూశారండి. మంచి ఇల్లు చూసి ఒక రాత్రి వెళ్ళి ఆ కిటికీ చూపించాడు. ఈ కిటికీలో నుంచి నువ్వు లోనకి వెళ్ళిపో, ఆ ద్వారం యొక్క గెడ తీసేయి, నేను లోనకి వెళ్ళి అన్నీ దోచేసుకొని వస్తాను అన్నాడు. 12 అయిందండి. కిటికీ దగ్గరకు నిల్చున్నాడంట ఈ సర్కస్ వాడు. 12:15 అయింది. వెళ్ళిరంటిగా వెళ్ళిపోతాను అంటున్నాడు. 12:30 అయింది. వెళ్ళిరంటిగా వెళ్ళిపోతాను అంటున్నాడు.
1 గంట అయింది. ఒరే గంట అయిపోయింది, ఏం చేస్తున్నావంటే ఏం లేదండి నాకు డప్పుల శబ్దం ఉంటే తప్ప నేను వెళ్ళలేనండి అన్నాడు. మీరు సర్కస్లో చూశారు, డప్పు శబ్దం ఉంటేనే నేను ఏమైనా చేయగలను, కాబట్టి నువ్వు డప్పుల శబ్దం చేయిస్తే నేను ఖచ్చితంగా ఈ కిటికీలో నుంచి లోనికి వెళ్ళిపోతాను అన్నాను. ఓరి నీ అసాధ్యం దొంగల ద్వారా, ఇప్పుడు డప్పుల శబ్దం కొట్టేస్తే మన వీపుల చెట్లు కొట్టేస్తారా బాబు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే ఒక ఉత్సాహం రావాలంటే ఒక ఉపన్యాసకుడికైనా సరే మీరు అలా చప్పట్లు కొడితే చెప్పేవాడికి కూడా ఉత్సాహం వచ్చి 4 మంచి మాటలు పుడుతూ ఉంటాయి. ఏమండి, అలాగే కొట్టమని చెప్పి సందర్భం లేకుండా కొట్టేకి ఉపన్యాసం సాగదు ముందుకి. కాబట్టి అంటే ఎప్పుడైతే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ద్రౌపది చేసిన ఒక పుణ్యం కాపాడి ఆ బ్రహ్మాస్త్రాన్ని తాను పుచ్చుకున్నాడండి. సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కలుండు అచ్యుతుండు. అచ్యుతుడు ఎక్కడుంటాడంట? సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కలుండు. ప్రతి ఒక్కరి హృదయాలలో సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో ఉంటాడండి. అంతేకాదండి, మనం ఒక పూజ చేస్తే పురోహితుల వారు మనకి అక్షత్ర పువ్వులు ఇచ్చి మంత్రపుష్పాన్ని చెప్తారండి. ఏం చెప్తారండి? అదో నిష్ఠ వితశాంతే నాభ్యాం ఉపరితిష్టతి అని చెప్తారండి. అంటే అదో నిష్ఠ అంటే గొంతుకు ముడి నుంచి కిందకి జానుడు, నాభ్యాం అంటే బొడ్డు నుంచి జానుడు పైకి ఎత్తితే ఈ 2 వేళ్ళు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ పరమాత్మ స్థిరమైనటువంటి స్థానంతో ఉంటాడని చెప్పిందండి వేదం. భగవంతుడు అడ్రస్ చెప్పేశారండి. భగవంతుడు ఎక్కడుంటాడు? అదో నిష్ఠా వితశాంతే నాభ్యాం ఉపరితిష్టతి. పైన బొడ్డుడి జానుడు గొంతుకు నుంచి బొడ్డుడి కిందకి దించితే, జానుడు కిందకి దించితే ఈ 2 వేళ్ళు ఎక్కడ తగులుతాయో అక్కడే పరమాత్మ ఉంటాడు. ఎలా ఉంటాడు? వేడిని పుట్టించే జఠరాగ్ని రూపంలో ఉంటాడు అని చెప్పారు. ఆ వేడి ఉండబట్టే మనిషి బ్రతుకున్నాడండి. ఒక మనిషి చావు ఎప్పుడు వస్తుందంటే ఒంటిలో చలవల కమ్మేస్తే ఒళ్ళు చల్లగా అయిపోతే చచ్చిపోయాడు అంటున్నారు. ఏమండి, మరి అడ్రస్ ఆయన చెప్పాడు కదా, నేనే వేడిని పుట్టిస్తున్నాను అంటున్నారు కదా. మరి ఈ సైన్స్ టెక్నాలజీలో గుండెని మార్చుకోగలం, ఊపిరితిత్తులు మార్చుకోగలం, కళ్ళును మార్చుకోగలం, కిడ్నీలు మార్చుకోగలం. మరి ఒంటికి చల్లదనం వచ్చేస్తే వేడిని పుట్టించినటువంటి ఆ జఠరాగ్నికి వేడి పుట్టించలేకపోతున్నాం ఎందుకండి? అడ్రస్ కూడా చెప్పాడండి ఆయన. ఎక్కడే ఉంటుంది ఆ కణం, ఎలా ఉంటుంది, పద్మం తిరగేస్తే ఎలా ఉంటుందో ఆ పద్మంలో నీవార సూకవత్తిని ధాన్యం గింజ చివర ఎలాగైతే సన్నగా ఉంటుందో అంతటి సన్నని మొలకతో మిల్క్ మనిషి వెలుగునిస్తూ ఉంటాను అని చెప్పిందండి. అదిగో మూర్లు ఇప్పుడు చూడండి, మన తులసి కోట దగ్గర మహిళలు పెడతారండి. దీపాన్ని పెట్టి కొండెక్కిపోకుండా కన్నాలు ఉన్నటువంటి ఒక పాత్రని బోర్లిస్తారండి. ఇప్పుడు ఆ పాత్రలోంచి దీపం వెలుగు బయటకు వస్తుందండి. ఇప్పుడు ఆ పాత్ర అనుకుంటుందంట, అబ్బా నేను ఎంత వెలుగులు ఇస్తున్నానో, ఎంత గొప్పదాన్ని నేను అనుకుంటుందండి. కానీ దాని గొప్పతనం ఎప్పుడు లోన వెలుగుతున్న జ్యోతి వల్ల వస్తుందండి. ఆ జ్యోతిగా నారిపోతే దీని ఒంటి నిండా కన్నాలున్నా అది ప్రకాశించలేదండి. అలాగే 9 కన్నాలు ఉన్నటువంటి శరీరంతో నువ్వు తిరుగుతున్నావు, అందమైన బట్ట కడుతున్నావు, మంచి ముస్తాబులు చేస్తున్నావు, మంచి బట్ట కడుతున్నావు, మంచి చీరలు కడుతున్నావు, గొప్ప గొప్ప అని చెప్పి అనుకుంటున్నావు, దండలు వేయించుకుంటున్నావు. కానీ దేని ద్వారా గొప్ప వస్తుంది? నీ శరీరంలో వాయువు రూపంలో తిరుగుతున్నటువంటి పరమాత్మ ఒక్కడు నీ శరీరంలో ఉంటే నీ శరీరానికి గొప్పతనం వస్తుంది. లేకపోతే ఈ శరీరం ఎటువంటిది అవుతుందంటే చాలా విలువ తక్కువైనటువంటి శరీరం అవుతుందండి. చూడండి, మనం ఎంతో గొప్పవాళ్ళమండి. ఒక ఊర్లో చాలా గొప్పవాడండి, కానీ ఆయన చాలా ఎంత గొప్పవాడంటే పరమైశ్వర్యవంతుడే. ఆయన వీధిలోకి వస్తే అందరూ దండం పెడతారు, అందరూ నమస్కారం పెడతారు, పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు? ఆయన పెద్ద, ఆయన బోల్డ్ అంత డబ్బు ఉంది, ఆయన ఏదైనా అవసరాలు తీరుస్తాడండి. ఆయనకు ఒక కుక్క ఉండేదండి. ఆ కుక్కని తిప్పుతూ ఉండాడు వాకింగ్కి. ఒకరోజు ఆ కుక్క చచ్చిపోయిందండి. చచ్చిపోతే ఈ వార్త ఎవరో నాలాంటి వాడు మైక్లో చెప్పేశాడండి. అయ్యా రాజు యజమాని యొక్క కుక్క చచ్చిపోయిందని చెప్పి మైక్లో చెప్పేశాడు. అందరూ ఏమనుకున్నారు? అయ్యో యజమాని గారు కుక్క చచ్చిపోయింది, పలకరింపుకి వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుని తెల్లవారేసరికి యజమాని ఇంటి ముందు జనం అండి. ఎంత జనం అంటే కంట్రోల్ చేయడానికి కూడా అవ్వడం లేదండి. ఓ లైన్లు కట్టించారు, ఏదో టిఫిన్లు ఏర్పాటు చేయించారు, అందరూ వస్తున్నారు, ఆ కుక్క మీద పువ్వులు వేస్తున్నారు. అమ్మో ఇది కుక్క కాదండి కోకిల, ఇది అరిస్తే కోకిల్లా ఉంటుంది. లేదంటే ఇంకొకటి వస్తున్నాడు, ఈ కుక్కను చూస్తే నా కొడుకును చూసినట్టు ఉందని చెప్పి అందరూ కూడా ఇలా పొగుడుతున్నారు. పొగిడి వెళ్ళిపోతున్నారు. ఆ కుక్కని అంతిమ సంస్కారం చేసేసారు. అనుకున్నాడంట యజమాని కొడుకు, అబ్బా మా నాన్నగారు కుక్కకే ఎంత విలువ ఉంటే మా నాన్నకి ఎంత విలువ ఉందో అనుకున్నాడంట. ఒకరోజు ఆ నాన్నగారు శరీరాన్ని విడిచిపెట్టేశాడండి. రాత్రి అనుకున్నాడంట, మా నాన్న కుక్క చచ్చిపోతే ఊరు తిరగబడిపోయింది, ఇప్పుడు మా నాన్నే చచ్చిపోయాడని చెప్పి వెంటనే మంది మార్పాలను పిలిచి పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టాడంట. తెల్లారికి దుమ్మి అవ్వకూడదురా, బారికేడ్లు పెట్టండి, పుష్పమాలను ఏర్పాటు చేయండి, టిఫిన్లు ఏర్పాటు చేయండి, వచ్చిన వాళ్ళకి టీలు ఏర్పాటు చేయండి అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేశాడంట. తెల్లవారిందండి, ఎవడూ రాలే.
9 అయిందండి, ఓ 10 మంది వచ్చారంట. ఇదేంటిది ఆశ్చర్యపోతున్నాడంట. ఇంకొకడు వచ్చాడంట, ఏమయ్యా మీ నాన్న ఎంత ఇష్టమైతే మాత్రం ఎంతసేపు ఉంచుకుంటా, తీసుకుపోవయ్యా అంటున్నాడు. అప్పుడు అడిగాడంట, ఒరే బాబు ఏంట్రా, మా నాన్న పెంచుకున్న కుక్క చచ్చిపోతే ఊరు తిరగబడిపోయింది, మా నాన్న చచ్చిపోతే ఒక్కడు కూడా రాలేదు, ఏం కారణం అన్నాడు. అయ్యా మీ నాన్న కుక్క చచ్చిపోతే ఎందుకు వచ్చారంటే మీ నాన్న దృష్టిలో పడాలని వాళ్ళందరూ వచ్చారు. రేపు పొద్దున ఏదైనా పని ఉంటే ఏమయ్యా నా కుక్క చచ్చిపోతేప్పుడు నువ్వు వచ్చావా అని అడుగుతాడని చెప్పి అందరూ కూడా మీ నాన్న మీద గొప్ప పొందాలని చెప్పి వచ్చాడు. మీ నాన్నే చచ్చిపోతే ఇంకెవరి దగ్గరికి రావాలయ్యా, కాబట్టి ఎవడూ రాలేదండి అన్నాడు. గొప్పతనం అనేది నీ బట్టి రాదండి, నీ వెనక ఉన్నటువంటి ఐశ్వర్యం బట్టి వస్తుంది. కాబట్టి దాన్ని చూసి నువ్వు మురిసిపోయావా, నీలో శక్తి ఉన్నంత వరకే నీ గౌరవాన్ని ఇస్తారండి. నీలో శక్తి తగ్గిపోతే అసలు ఊరందుకండి నీ భార్య కూడా నీకు గౌరవం ఇవ్వదని చెప్పారు, నీ భర్త కూడా నీకు గౌరవం ఇవ్వదని చెప్పారు. ఏమండి శంకర భగవత్పాదులు వారు చెప్పారు, నేను చెప్పలేదండి. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుహలం గేహే గతిమతి వాయో దేహాపాయే భార్య బిబ్బితి తస్మిన్ కాయే. ఒరే నాయనా, నీ గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా? నీ డబ్బులో లేదురా, నీ ఆర్భాటాల్లో లేదురా, నువ్వు తిరుగుతున్న కార్లలో లేదురా, నువ్వు తీస్తున్న ఊపిరిలోనే నీ గొప్పతనం ఉంది అని చెప్పాడు. ఏమండి నువ్వు తీసిన ఊపిరిలోనే గొప్పతనం ఉంది. ఒక మనిషి బ్రతికున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఊపిరి తీస్తున్నావు, విడిచిపెడుతున్నావు. ఒక మనిషి చచ్చిపోయాడంటే దాని అర్థం ఏంటంటే తీసిన ఊపిరి విడిచిపెట్టకపోయినా, విడిచిపెట్టిన ఊపిరి తీయకపోయినా మనిషి చచ్చిపోయాడు అంటున్నారు. ఏమండి ఊపిరి తీసి మరి వదలలేదండి, కరగట్టేసాడు. వదిలిన ఊపిరి మరి తీయలేదండి, కరగట్టేసాడు. అంటే మనిషి చావు బ్రతుకు ఎక్కడ ఉందంటే తీస్తున్న ఊపిరి విడిచిపెడుతున్న ఊపిరిలోనే ఉందండి. అయితే మనం ఏమనుకుంటామంటే నేనే ఊపిరి తీస్తున్నాను అంటామండి. ఏమండి మనమే ఊపిరి తీసుకుంటే చచ్చిపోవాలి, ఊపిరి ఆపుకోవాలని ఎవడండి అనుకుంటాడు? చివరి ఊపిరి ఉన్నంత వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఏమండి ఎలాగైనా బ్రతుకుపోదామండి. మరి మనమే ఊపిరి తీసుకుంటే ఊపిరి ఆగిపోవాలని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. చచ్చిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీయడం చేతగాక చచ్చిపోయారండి. వాళ్ళకి తెలియని విద్యలు మనకి ఏమైనా తెలుసా? అంటే నీ ఊపిరి తీస్తున్నవాడు, నీ ఊపిరి విడిచిపెడుతున్నవాడు ఒకడు ఉన్నాడండి. వాడు నీ శరీరంలో ఉండి ఊపిరి తీయించి విడిచిపెడుతున్నాడు. అది కూడా 4 ఊపిరిలు ఎక్కువయ్యాయి అనుకోండి, ఎగ ఊపిరి అని చెప్పి హాస్పిటల్లో దోసేస్తున్నారు. 4 ఊపిరిలు తక్కువైతే దిగూపిరిని హాస్పిటల్లో దోస్తున్నారు. ఎగూపిరి దిగూపిరి లేకుండా నీ చేత సమస్థితిలో ఊపిరి తీస్తున్నవాడు భగవంతుడండి. అందుకు అన్నమయ్య అంటాడు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అన్నాడు. ఎక్కువ తక్కువ లేకుండా నాకు తెలియకుండా నా ఊపిరి తిప్పుతున్నటువంటి ఉన్నదే ఊపిరి తీస్తున్నవాడు ఆడే భగవంతుడు అని చెప్పాడు. మరి నీ చేత ఊపిరి తీస్తూ విడిచిపెడుతున్నవాడు భగవంతుడండి. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడుండి నీవు చేత ఊపిరి తీస్తున్నాడు, నీ చేత ఊపిరి విడిచిపెట్టిస్తున్నాడు. ఏమండి ఎంత గొప్పవాడండి భగవంతుడు. మరి అటువంటి ఉపకారం చేసిన భగవంతుడికి మనం ఏం చేయాలండి? ఆస్తులు అంతస్తులు ఆయన అడగలేదండి. ఆయన ఏమంటున్నాడు? భక్తితో నువ్వు వచ్చి నాకు నమస్కారం పెడితే కృతజ్ఞత చేస్తే చాలు అంటున్నాడు. యజమాని దగ్గర ఒకటి పని చేస్తున్నాడండి. వాడు ఏం చేయాలి? జీతం పుచ్చుకుంటున్నాడు, వాడు కుటుంబాన్ని పెంచుకుంటున్నాడు. వాడు ఏం చేయాలంటే యజమాని వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చే పని వాడు చేయాలండి. అలాగే భగవంతుడి దయతో మనం బ్రతుకుతున్నామండి. ఏమంటే భగవంతుడి దయ ఏముందంటే మీరు చెప్పచ్చు, తల్లిదండ్రులు కడుపులో ఉన్నప్పుడు నాకు ఈ రూపం కావాలని, కాళ్ళు ఇలా ఉండాలని, చేతులు ఇలా ఉండాలని, అందమైన తెల్లగా ఉండాలని నేనేమైనా అప్లికేషన్ పెట్టానండి ఈ రూపం కావాలని? ఏ అప్లికేషన్ పెట్టకపోయినా నీకు అందమైనటువంటి రూపాన్ని భగవంతుడు ఇచ్చాడండి. ఏదైనా వస్తువు కొద్దిగా ఈ దండ ఉందండి, కొద్దిగా సాగదీసామనుకోండి పటకం తెగిపోతుందండి. ఈ గుడ్డ ఉందండి, గట్టిగా లాగామనుకోండి చిరిగిపోతుందండి. ఒక దారం ఉందండి, గట్టిగా లాగితే తెగిపోతుందండి. మరి అమ్మ కడుపులో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఇంత చిన్న తొడపలా ఉన్నావండి, దానికి సరిపడినటువంటి చర్మాన్ని తొడిగాడండి. నువ్వు ఈరోజు 6 అడుగులు పెరిగిపోయావండి. ఏదైనా వస్తువు సాగదీస్తే చిరిగిపోతుంది కదా, నువ్వు 6 అడుగులు పెరుగుతున్నప్పుడు ఈ 6 అడుగులు తొడుగు పెరిగిందండి. ఎక్కడైనా చిన్న చిరుగు వచ్చిందా? ఏమైనా మీటర్ గుట్టగానే తెచ్చి కుట్టించుకున్నావా? ఒక చిన్న రవ్వ గీత గీస్తే రక్తపు చొక్క బయటకు వస్తే ఎంత అల్లరి, పుండి అయిపోతుంది, వాసన, పులుపు వాసన, ఈగలు దోమలు మూగేస్తాయి, మందులకి వెళ్ళాలి, మందులు మింగాలి. ఎంత అల్లరి. ఒక చిన్న రవ్వ చర్మం చిట్లితే ఒక రక్తపు చొక్క బయటకు వస్తే ఎంత ఇబ్బంది అండి. రక్తము, మాంసము, శుక్ల, అస్థి, మేద, చీము, నెత్తురు, మలము, మూత్రము ఇవన్నీ శరీరంలో పెట్టి ఇవేవి బయటికి కనబడకుండా ఎంత అందమైనటువంటి తొడుగును పెట్టి పెరుగుతున్నప్పుడు ఎక్కడా చిరుగు లేకుండా చాలా జాగ్రత్తగా పెంచుతున్నటువంటి భగవంతుడు ఇంతకన్నా నీ జీవితానికి ఏం ఉపకారం చేయాలి?
ఏమండి, నువ్వు కడుపులో ఉన్నప్పుడు ఈరోజు నువ్వు అంటున్నావు, నాకు ఉద్యోగానికి వెళ్ళకపోతే జరగదండి, నాకు వ్యాపారానికి వెళ్ళకపోతే జరగదు, మా కడుపు నిండదు అంటున్నావు. నువ్వు కడుపులో ఉన్నప్పుడు 7వ నెలలో నీకు భగవంతుడు ప్రాణ ప్రతిష్టాపన చేశాడు. అయ్యా 8 అయింది, సమయం చెప్పండి ఒకసారి. నీకు ప్రాణ ప్రతిష్టాపన జరిగిందండి. ఎప్పుడు జరిగింది? మాంసం ముద్దగానే ఉన్నాం అంతవరకు. వినాయకుడి విగ్రహం చెక్కితే ఎలా ఉంటుందో అమ్మ కడుపులో 6వ నెల వరకు నీ పిండం అలాగే ఉంటుంది. 7వ నెల ప్రారంభంలో భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ పిండానికి ప్రాణ ప్రతిష్టాపన చేస్తాడండి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ క్రూర్మ క్రొకుర ధనుంజయ దేవదత్తములను 10 వాయువులు ప్రవేశపెట్టి ఆ జీవుడికి ప్రాణ ప్రతిష్టాపన చేస్తాడు. ఎప్పుడైతే ప్రాణం వచ్చిందో ఆకలి పుడుతుందండి. చూడండి, అందుకే ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తరువాత బ్రహ్మజ్ఞానం ఇస్తాడండి, బ్రహ్మరంధ్రం గుండా. చూడండి, పిల్లాడు పుట్టినప్పుడు అన్ని అవయవాలు గట్టిగా ఉంటాయి, ఈ తాడం మెత్తగా ఉంటుందండి. ఎందుకంటే 9 నెలలు నిండుతున్నాయి అన్నప్పుడే మోస్తాడండి. అంతవరకు బ్రహ్మజ్ఞానం జరుగుతూ ఉంటుందండి. బ్రహ్మజ్ఞానం 7వ నెల నుంచి 9వ నెల వరకు జరుగుతుంది కాబట్టి, బ్రహ్మోపదేశం జరుగుతుంది కాబట్టి ఆవిడ అన్యమైనటువంటి విషయాలు వినకూడదు, చెడు చూడకూడదు, చెడు సంపర్కం శారీరకంగా జరగకూడదని చెప్పి భర్త నుంచి దూరంగా సీమంతోత్సవం అనే ఒక ఉత్సవాన్ని చేసి భార్యని దూరంగా తీసుకుని వెళ్ళిపోతారండి. మరి అక్కడికి వెళ్ళి ఇప్పుడే ఆవిడ చేస్తున్న పని అదేనండి. దిక్కుమాలిన సీరియల్ చూస్తూ, ఉద్రేకం కలిగించే విషయాలు చూస్తూ, అవే చదువుతూ పిల్లల్ని పాడు చేసుకునే స్థితికి మనం తెచ్చేస్తున్నామండి. ఆ 2 నెలలు కానీ ఒక స్త్రీ కానీ కష్టపడితే 100 ఏళ్ల తన కొడుకు కూతురు యొక్క భవిష్యత్తుకు పునాది అవుతుందండి. ఆ 2 నెలల సీమంతోత్సవం జరిగిన తర్వాత వచ్చి ఆ పిల్ల ఏం చేయాలి? దైవ పటాలు చూడాలి, దైవ నామాన్ని వినాలి, ధర్మంతో కూడినటువంటి మాటలు మాట్లాడాలి, భగవంతుడి కథలు చదివితే అదే లక్షణాలతో శరీరంలో నుంచి శిశువు బయటకు వస్తాడండి. వాడికి మరి అలా పుట్టిన తర్వాత ప్రహ్లాదుల్లాగా మారిపోతాడండి. లీలావతి భాగవతం వినే కదండి ప్రహ్లాదులు లాంటి కొడుకు కలిగింది రాక్షస వంశంలో. మన వంశంలో ఎందుకు అటువంటి వాడు కలగడు? కూతురు బయటికి వెళితే బెంగ, కొడుకు బయటికి వెళితే బెంగ, శుభ్రంగా వస్తారో రారో, ఏ మ్యారేజ్ చేసుకుని అమ్మ ఇదిగో మీ కోళ్ళు, ఇదిగో మీ అల్లుడు అని చెప్పేస్తారని చెప్పి మనం నిత్యం కూడా బెంగతో బతుకుతున్నామని. కారణం ఏంటి? మన పెంపకంలోనే దోషం ఉందండి. మన పెంపకంలోనే దోషం ఉందండి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుందో సృష్టికర్తలు ఋషీశ్వరులు పెట్టారండి, కామ విషయాలు జరగకూడదని దూరంగా పెట్టారండి. ఇప్పుడు ఈయన వదలడు, ఈయన మన గంటకి ఫోన్లు, ఈవిడి సినిమాలు షికార్లు చేసేస్తే మనకు ధర్మ సంతానం ఎలా కలుగుతుందండి? స్త్రీ పురుషుల కలయిక ఎంత పవిత్రంగా జరగాలి? ఎందుకు ముహూర్తం పెడతారు? ఎందుకు వేద మంత్రాలు ఒక సమస్త గణాలు కలిసినప్పుడు స్త్రీ పురుషుల కలయిక జరగాలి? సత్సంతానం కలగాలంటే. చూడండి, పాండవులకి పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టకముందు వంశం ఆగిపోయిందండి. విచిత్ర వీరుడికి ఇద్దరు భార్యలు అంబిక అంబాలిని. విచిత్ర వీరుడు చచ్చిపోయాడండి. చచ్చిపోతే వంశం ఆగిపోయింది. భీష్ముడు బ్రహ్మచర్యంలో ఉన్నాడు. ఇప్పుడు విచిత్ర వీరుడు చచ్చిపోయాడు. అంబిక అంబాలిని వైదవ్యం పొందేశారు. ఇప్పుడు సంతానం అనేది ఉండదండి చంద్రవంశానికి, పాండవులకి. అన్నప్పుడు ఏం చేసింది? సత్యవతి భీష్ముడి దగ్గరికి వచ్చిందండి. భీష్మ, ఆ రోజు నేను అడిగితే కదా నేను పెళ్లి చేసుకోనని మాట ఇచ్చావు, ఈరోజు నేనే అడుగుతున్నానయ్యా, వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి నీ యొక్క తమ్ముడు భార్యలైనటువంటి అంబికతో అంబాలకుతో నువ్వు సంసారాన్ని చేసి సంతానాన్ని కను అందండి. ఆయన అన్నాడు, ఒక్కసారి నేను మాట అన్న తర్వాత వెనక్కి పుచ్చుకోను అన్నాడు. నేను భీష్మ ప్రతిజ్ఞ చేసేసాను, నేను బ్రహ్మచర్యంలోనే ఉంటాను, చచ్చిపోయిన వరకు బ్రహ్మచర్యం అని చెప్పాడు. అప్పుడు ఏం చేశాడు? సత్యవతికి పరాశర మహర్షికి పుట్టినటువంటి వ్యాసుడిని తీసుకొచ్చారండి. వ్యాసుడు అడవిలో తపస్సు చేసుకుంటున్నాడండి. వ్యాసుడిని తీసుకొచ్చి, అయ్యా వంశం ఉద్ధరణకి జరగాలి కాబట్టి నువ్వు ధర్మంతో వాళ్ళతో సంగమం చేసి సంతానాన్ని కను అందండి. అదిగో అంబికను ముస్తాబు చేసి ఆ మొదటి రాత్రి గృహానికి పంపించారండి. అంబిక ఆ పాన్పు మీద ఉంది, అందంగా తయారై ఉంది. వ్యాస భగవానుడు వెళ్ళాడండి. ఎలా వెళ్ళాడండి? చింపురు గెడ్డం, ఒంటి మీద ఒకే బట్ట, ఒంటి నిండా మురికి, గోళ్ళు పెరిగిపోయి అలా ఉంటే ఆవిడ అనుకుంది, ఇటువంటి వాడితోనా నేను సంసారం చేసి సంతానం కనడం, అబ్బో అని చెప్పి చేదరించుకొని ఆవిడితో సంగమించిందని. అదిగో చేదరించుకొని పేలపోయిన ముఖంతో సంసారం చేసింది కాబట్టి పాండు జబ్బుతో పాండురాజు పుట్టాడు. 2వ రోజు అంబాలికతో సంగమం పెట్టారండి. ఆవిడేం చేసింది? ఇటువంటి దుర్మార్గుడితో నేను ఎందుకు సంసారం చేయలేను, కళ్ళు మూసుకొని శరీరాన్ని అప్పచెప్పేసింది. కళ్ళు మూసుకొని శరీరాన్ని అప్పచెప్పింది కాబట్టి గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు పుట్టాడు. 3వ రోజు పంపిస్తే వీళ్ళిద్దరూ ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో పనిచేసిన దాసీని అందంగా తయారు చేసి పంపించేశారండి.
ఆవిడ అనుకుంది, ఇంతకన్నా అదృష్టం ఈ శరీరానికి ఏం కావాలి? తపస్సు చేసుకుని భగవన్నామ స్మరణ చెప్పినటువంటి మహాత్ముడు నా శరీరంతో సంగమిస్తుంటే ఈ శరీరం పునీతం అయిపోయిందని చెప్పి పరమభక్తి భావనతో ఆవిడతో సంగమించిందండి. పరమధర్మాత్ముడు అయినటువంటి విదురుడు పుట్టాడండి. ఏమండి, మనం అంటే సంగమం అనేది ఎలా జరగాలంటే శారీరక వాంఛ కోసం కాదండి, సత్సంతానం వంశ వృద్ధి జరగాలి. కాబట్టి ఒక పవిత్రమైనటువంటి భావనతో సంగమం జరగాలని మహాభారతం చెప్పిందండి ఇవన్నీ. అయితే అవేవి మనం వినం. మనం ఎక్కడ వింటామంటే సీరియల్లో మాటలు వింటాం, సినిమాల్లో చెప్పిన మాటలు వింటాం, ఇదన్నీ మనం సంతోషపడిపోతూ ఉంటాం. మన జీవితాలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, సినిమాకి వెళ్తామండి, 500 రూపాయలు టికెట్ పెడతాం, ఉదయం బయలుదేరుతాం, నాణాలనే పడిపోతాం, వాడెవడో మన భుజాల మీద నుంచి ఎక్కి తొక్కేస్తూ ఉంటాడు. ఆ టికెట్ తీసుకుంటే తీరా టికెట్ పొందేసరికి ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్లో పాస్ అయినంత సంతోషం అండి. ఈ టికెట్ పట్టుకొని వాడేమో స్టేటస్లో పెడతాడు, ఇదిగో టికెట్ పొందేశాను. ఈ టికెట్తో సినిమాకి వెళ్తాడండి. సినిమాకి వెళ్తే ఒక రహస్యాన్ని వాళ్ళు చెప్పారండి, వాళ్ళు సత్యాన్ని చెప్పారండి. వాళ్ళు ఏమో అబద్ధం చెప్పరా. లైట్లు ఆపేస్తారండి, ముందు లైట్లు ఆపేసి సినిమా వేస్తారండి. ఏమండి, ఆడవాళ్ళు బట్టల దుకాణానికి వెళ్తారండి, లైట్లు వేసి బట్టలు చూపిస్తున్నారా, లైట్లు ఆపి బట్టలు చూపిస్తున్నారా? ఒకటికి 10 లైట్లు ఎక్స్ట్రా వేస్తున్నారు. బంగారం షాపుకి వెళ్తాం, లైట్లు వేసి వస్తువులు చూపిస్తారా, లైట్లు ఆపి చూపిస్తారా? ఒకటికి 10 లైట్లు ఎక్స్ట్రా వేసి చూపిస్తారు. అంటే ఉన్న వస్తువు సత్యమైన వస్తువు అయితే లైట్లు వేసి చూపిస్తారండి. లైట్లు ఆపి ఏం చేస్తారండి? దొంగతనాలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు, అరాచకాలు చేస్తారు. మరి సినిమాల్లోకి వెళ్ళి లైట్లు ఆపి చూపిస్తున్నారంటే ఒరే ఇదంతా అబద్ధంరా, ఎలా నువ్వు జీవిస్తే నీ జీవితం కూడా చీకటి పాలు అయిపోతుందని వాళ్ళు చెప్పకనే చెప్పి లైట్లు ఆపి చూపించారు. కానీ మనమే నమ్మం. ఏమండి, మనం ఏది నమ్మాలో అది నమ్మం, ఏది నమ్మకూడదో అది నమ్మి పట్టుకొని తిరుగుతూ ఉంటాం. మన జీవితాలు ఎలా మారిపోయాయి. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి ప్రాప్తి వచ్చిందో చూశాడండి, ద్రౌపది చేసిన పుణ్యం వాళ్ళ వంశానికి కాసిందండి. అదిగో పరీక్షిత్తుని రక్షించింది. గర్భంలో ఉన్నటువంటి శిశువు రక్షింపబడ్డాడు. గర్భంలో శిశువుని భగవంతుడే రక్షిస్తాడండి. నువ్వు కడుపులో ప్రాణప్రతిష్ఠాపన జరిగిపోయిన తర్వాత ఆకలి వేస్తుందండి. నువ్వేమైనా ఆర్డర్ పెట్టావండి ఆన్లైన్లో? ఏమండి, ఆర్డర్ పెట్టి ఆహారం తెచ్చుకొని ఆకలి తెచ్చుకున్నావా? కడుపులో శిశువు భగవంతుడు నీ ఆకలి తీర్చాలని అమ్మ బొడ్డు నుంచి శిశువు బొడ్డుకి బొడ్డుతాడుని పెట్టి అమ్మ తిన్న ఆహారంలో కొంత భాగం శిశువుకి అందేటట్టుగా చేశాడు. బయటకు వచ్చావు, ఇప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడైతే బొడ్డుతాడుతో ఆహారం స్వీకరించావు, బయటకు వస్తే ఎలా? అంతవరకు అమ్మ ఒంటిలో లేని పాలని అమ్మ ఒంటిలో సృష్టించాడు. అంతవరకు ఉండవని అమ్మ ఒంటిలో పాలు. ఎప్పుడైతే శిశువు బయటకు వస్తుందో అమ్మ ఒంటిలో పాలదార కురుస్తున్నాడు. శిశువు చూడండి, అన్ని అవయవాలు గట్టిగా ఉంటాయండి. ఒక అవయవం లేకుండా పుడతాడు చూడండి. ఏమిటి లేకుండా పుడతాడు? పళ్ళు లేకుండా పుడతాడండి. ఎందుకు పుడతాడండి? అమ్మ సైన్యాన్ని తాగి శిశువు బ్రతకాలి, వీడికి పళ్ళుగాని వచ్చేస్తే రోజు అమ్మ సైన్యానికి గాయమైతే అమ్మ పాలేవదేమో అని చెప్పి బెంగతో భగవంతుడు దంతం లేకుండా నువ్వు పాలు తాగి బ్రతకాలి కాబట్టి దంతం లేకుండా నిన్ను బయటికి పంపించాడు. ఏమండి, ఎంత ఏర్పాటు చేశాడండి. మరి ఇంత ఏర్పాటు చేసినటువంటి భగవంతుడు మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడా? మరి ఆయన్ని విడిచిపెట్టేసి నువ్వు తిరుగుతున్నావు. ఏమండి, ఆయన్ని విడిచిపెట్టి తిరిగి మనం పొందింది ఏంటి? 100,000 సంవత్సరాల ఆయు ప్రమాణం కాస్త 100కు వచ్చిందండి. ఆ 100 కాస్త 60-70కి జారిపోయిందండి. 60-70 కూడా గట్టిగా తిరుగుతున్నవాడు ఒక్కరు లేడండి. కూర్చుంటే నిలబడలేము, నిలబడితే కూర్చోలేమండి. అంటే క్రమక్రమంగా మన పతనాన్ని మనమే వండుకు తింటున్నామండి. దేని ద్వారా? ఒక ధర్మం లేకపోవడం వల్ల. ఏది వినాలో అది వినడం లేదు, ఏది చూడాలో అది చూడడం లేదు, ఏది చెయ్యాలో అది చేయడం లేదు. కాబట్టి మనం అందరం కూడా పరమధర్మమైనటువంటి విషయాలు వింటూ ఉండాలని. ఈరోజు నేను మీ అందరికీ అంటే యాక్చువల్గా ఈరోజు పరీక్షిత్ మహారాజు జననం జరగాలి. పరీక్షిత్ మహారాజు జననం తర్వాత భాగవతంలో మొదటి అవతారం అయినటువంటి మత్స్యావతారాన్ని మీకు ఒక్కసారి పరిచయం చేసి వదులుదాం అనుకున్నాను. కానీ అవడమే ఆలస్యం, మొదట్లో ఎవరూ లేరు కాబట్టి నేను కొద్దిగా ఆలస్యం చేశానండి. కాబట్టి రేపటి రోజున ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ జననం జరుగుతుంది. పరీక్షిత్ భాగవతాన్ని విని ఎందుకు ధరించాడో జరుగుతుంది. మత్స్యావతార ఘట్టాన్ని కూడా రేపు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి దశావతారాల్లో మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, ఈ 4 అవతారాలు ఒకే యుగంలో వచ్చాయండి. కృతయుగంలోనే వచ్చాయండి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ కృతయుగంలోనే వచ్చాయండి. తరువాత పరశురామ రామావతారం త్రేతాయుగంలో వచ్చాయండి. కృష్ణ బలరామ అవతారం ద్వాపర యుగంలో వచ్చాయి. ద్వాపర యుగం చివరిలో బుద్ధ కల్కి అవతారాలు వచ్చాయని అంటున్నారు. నేనేమంటానంటే వెంకటేశ్వర స్వామి అవతారం రాబోయేది కల్కి అవతారం అని చెప్పి అంటాం. ఏదైనా ఒకటి. ఈ దశావతారాలని, ఈ 10 అవతారాలలో
చాలా సూక్ష్మంగా చెప్పాల్సింది కొన్ని, విస్తారంగా చెప్పాల్సినవి కొన్ని, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఎంత శ్రద్ధతో కూర్చుంటే నేను అంత అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదండి. అమ్మవారి సన్నిధానంలో కూర్చున్నాం. ఒక పూజకి ఎంత ఫలితం వస్తుందంటే దానికి 100 రెట్లు ఫలితం ఒక సత్సంగానికే వస్తుందని చెప్పిందండి. సత్సంగంలోనే మనిషి ముక్తి ఉందండి. సత్సంగత్వం నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారండి. ఆయన నిశ్చలంగా ఉన్నటువంటి ఆ తత్వం రావాలంటే ముందు నువ్వు సత్సంగంలోనే కూర్చోవాలి. ఏమండి 36 సంవత్సరాలు అయిపోయిందండి, ఇక్కడ సత్సంగం చెప్పిస్తున్నారండి, ఒక్కడికి ఒక శ్లోకం రాదండి, ఒక్కడికి ఒక ఉపన్యాసం గుర్తులేదండి, మళ్ళీ మీరు కొత్తగా ఈ 7 రోజులు చెప్పింది మాకు గుర్తుంటుందా, మాకు వస్తుందా, ఎందుకు రావడం అని చెప్పి చాలామంది అంటారండి. నాకు ఇదే మాట ఎదురవుతుందండి. అంటే నేను ఒకటే మాట చెప్పాను. ఒక వ్యక్తిని పిలిచాను, నాయన నీ వయసు ఎంత అన్నాను. 40 సంవత్సరాలు అన్నాను. ఈ 40 సంవత్సరాలు నువ్వు ఎలా పెరిగావు? కొన్నాళ్ళు పాలు తాగి పెరిగావు, కొన్నాళ్ళు ఆహారం తిని పెరిగావు. ఈ 40 సంవత్సరాల్లో పోనీ పాలు తాగిన కాలం వదిలేయి, ఆహారం తిన్న కాలం లెక్క పెట్టుకో. పోనీ 40 వద్దు, ఒక 5 సంవత్సరాల కాలం లెక్కే, 35 నుంచి లెక్కే. ఈ 5 సంవత్సరాల్లో 3 పూటలు అన్నం తిన్నావు, 3 పూటలు టిఫిన్ చేసావు, ఒక్కో పూట ఏదో బిర్యానీలు తిన్నావు. ఇవేమైనా నీకు వచ్చా? లేవు. పోనీ 1 సంవత్సరం క్రితం మీ అమ్మ వండిన వంట నీకు గుర్తుందా? గుర్తులేదు. అంటే 1 సంవత్సరం క్రితం వండిన వంట గుర్తులేదు, ఆ వంటలు నీకు రావు, మరి ఎందుకు తింటున్నావు? ఏమండి, రోజు తిన్నదే కదా, ఏది నీకు గుర్తుండడం లేదు, ఏది నీకు రాదు చేయడం, మరి ఎందుకు తినడం అంటే తింటే ఈరోజు ఇంత శక్తిగా ఉన్నానండి, గుర్తు లేకపోయినా అవి నాకు చేయడం రాకపోయినా అమ్మ తిన్న ఆహారం తినడం వల్ల ఈరోజు శరీరం ఎంతగా పెరిగిందండి అని చెప్పాడంట. నాయన తింటే శక్తి వచ్చినట్టుగా వింటే నీకు కనిపించకుండా నీలో సంస్కారం పెరుగుతుంది, నువ్వు భగవంతుడి దగ్గరగా వెళ్ళిపోతావని చెప్పాడు. వింటే సంస్కారం పెరుగుతుంది, నువ్వు భగవద్భక్తుడిగా మారుతావండి. ఒక గుడ్డివాడు వెళ్ళిపోతున్నాడు అంటండి, చీకటిగా ఉంది, అసలే గుడ్డితనం, దాని మీద చీకటి, వాడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే మన గురువుగారు లాంటి పరమభక్తుడు వచ్చి అన్నాడంట, అయ్యో గుడ్డివాడు చీకట్లో వెళ్తున్నాడు అని చెప్పి ఒక దీపాన్ని వెలిగించి ఆ గుడ్డివాడి చేతిలో పెట్టాడంట. అయ్యా నువ్వు గుడ్డివాడివి, చీకట్లో వెళ్తున్నావు, ఇదిగో ఈ దీపాన్ని పట్టుకెళ్ళు అన్నాడంట. ఆయన అన్నాడంట, ఏమయ్యా గుడ్డివాడిని, నాకు అసలు కళ్ళే కనబడవు, నువ్వు దీపాన్ని ఇచ్చావు, దీనివల్ల నాకేం ఉపకారం అని అన్నారు. నాయన ఈ దీపం వల్ల నీకు ఉపకారం లేదు, కానీ ఈ దీపాన్ని పట్టుకొని వెళ్ళడం వలన ఎదురుగుండా వస్తున్న వ్యక్తికి నువ్వు కనబడతావు. నువ్వు చీకట్లో వెళ్ళిపోతూ ఉంటే ఎదుటి వ్యక్తి నువ్వు కనబడకపోతే నేను గుద్దేస్తాడు, పడిపోతావు, నానా ఇబ్బంది వస్తుంది. అదే ఒక దీపాన్ని పెట్టుకుని వెళ్తే ఆ దీపపు కాంతి నీకు ఉపయోగపడకపోయినా ఎదురుగుండా వస్తున్నటువంటి వ్యక్తి నిన్ను చూడడానికి అవకాశం ఉంటుంది, పక్కకి తిరిగి వెళ్ళిపోతాడు. కాబట్టి దీపాన్ని పట్టుకెళ్ళి అన్నాడు. అలా వెళుతూ ఉంటే ఒకడు వచ్చి గుద్దేశాడంట. ఏమయ్యా నేను గుడ్డివారిని చూసుకోలేదు, మరి నా చేతిలో దీపం ఉంది కదా, ఈ వెలుగులో నన్ను నువ్వు చూడొచ్చు కదా అన్నాడు. కరెక్టేనయ్యా, నువ్వు దీపాన్ని పట్టుకున్నావు, కానీ అది ఆరిపోయిన దీపాన్ని నువ్వు పట్టుకున్నావు అన్నాడు. దీపం ఆరిపోయింది కాబట్టి నువ్వు నాకు కనబడలేదు అన్నాడు. అంటే ఆరిపోయిన దీపం వల్ల ఎలాగైతే ఉపయోగం లేదో భగవంతుడు కూడా ఈ జీవుడికి ఈ దీపం అనే శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడండి. చూడండి, ప్రాణం వేరు శరీరం వేరు, జీవులకు దేహపుంజమునకు వేరు కాని ఏకత్వ భావన కానరాదు అని చెప్పారండి భాగవతంలో. ఈ జీవుడు వేరు, ఈ శరీరం వేరు. భగవంతుడు ఏం చేశాడంటే ఈ జీవుడు అనే దానికి శరీరం అనే దీపాన్ని ఇచ్చి పంపించాడండి. దేనికి? ఎన్నో జన్మల బట్టి గుడ్డితనంతో ఈ జీవుడు తిరుగుతున్నాడు, ఈ దీపాన్ని పట్టుకొని వెళితే అది వీడికి ఉపయోగపడకపోయినా ఈ దీపం అనే జ్ఞానంతో భగవంతుడు వీడిని చూస్తే వీడు ఉద్ధరింపబడతాడు అని చెప్పి ఆ దీపం అనే శరీరాన్ని ఇచ్చాడండి మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని జ్ఞానం లేకుండా అజ్ఞానంతో ఆర్పుకొని తిరుగుతున్నామండి. ఇప్పుడు భగవంతుడి దృష్టి మన మీద పడ్డాలే, వచ్చిందల్లా ఏంటి? అపాయాలే, గుద్దుకొని పడిపోతున్న అపాయాలే వస్తున్నాయండి. భగవంతుడి దృష్టిలో పడాలంటే ఈ శరీరం అనే దీపం వెలుగుతూ ఉండాలండి. అది వెలగాలంటే ఎక్కడ వెలుగుతుంది? నీకు నువ్వుగా అంటించుకుంటే కాలిపోతుంది. భగవంతుడు యొక్క శరీరంలో దీపం వెలగాలి అంటే గురువు యొక్క వాక్కులనే జ్ఞానం అనేది నీ చెవుల ద్వారా వెళితే ఈ శరీరం జ్ఞానవంతమైపోయి భగవంతుడి దృష్టి నీ మీద పడేటట్టుగా చేస్తాడు గురువు. కాబట్టి గురువు మాటను ఖచ్చితంగా వినాలండి. పరమేశ్వరుడు అంతవారు చెప్పాడు, నా గురోరధికం నా గురోరధికం నా గురోరధికం, ఇది శివశాసనత అని చెప్పాడు. ఇది శివుడు శాసనం, గురువు కన్నా ఈ లోకంలో అధికుడు లేడు అని చెప్పాడు. ఎందుకు? భగవంతుడిని పరిచయం చేసింది గురువు అండి. ఈ లోకంలో
రాముడు ఉన్నాడని చెప్పింది ఎవరు నీకు? వాల్మీకి మహర్షి లేకపోతే రాముడు ఎక్కడ, రామాయణం ఎక్కడ? ఒక పోతన గారు లేకపోతే, ఒక వ్యాసుడు లేకపోతే భాగవతం ఎక్కడ, దశావతారాలు ఎక్కడ? అంటే భగవంతుని కూడా ఈ లోకానికి పరిచయం చేసింది గురువేనండి. కాబట్టి వాల్మీకి మహర్షి ఉన్నాడు కాబట్టి రామాయణం వచ్చింది, రాముడు వైభవం మనకు తెలిసిందండి. ఒక పోతన గారు ఉన్నారు కాబట్టి దశావతార వైభవం మనకు తెలిసింది, మనం ఆ భగవంతుని ఆస్వాదిస్తున్నాం. మరి అటువంటి భగవంతుని పరిచయం చేసిన గురువు యొక్క వాక్కు మన జీవితాన్ని మారుస్తుందండి. అందుకే నీ జీవితంలో ఏది పండగ అంటే సంక్రాంతి పండగ, మహాశివరాత్రి పండగ, మా పెళ్లి రోజు పండగ, మా పుట్టినరోజు పండగ కాదండి. అవన్నీ దండకు వచ్చిన రోజులండి. నీ జీవితంలో నిజమైన పండగ ఏదంటే ఒక గురువు నీ పక్కన ఉన్నా, గురువు పక్కన నువ్వున్నా, అదే నీ జీవితంలో నిజమైనటువంటి పండగ రోజు అని చెప్పిందండి. శాస్త్రం చెప్పిన మాట అండి. ఎవడు అనాథ? తల్లి తండ్రి లేనివాడు అనాథ కాదండి. తల్లి తండ్రి లేనివాడు అనాథ కాదు. వాడు పెరిగి పెద్దవాడు కాలం కర్మం కలిసి వస్తే ప్రయోజకుడైపోతాడు. కానీ గురువు లేనివాడే నిజమైనటువంటి అనాథ అని చెప్పిందండి శాస్త్రం. గురువు లేనివాడే నిజమైన అనాథ. ఎందుకంటే గురువు లేకపోతే నీకు బ్రహ్మజ్ఞానం అందదు. బ్రహ్మజ్ఞానం అందకపోతే రేపన్న రోజు ఈ శరీరాన్ని పడగొట్టుకొని జీవుడు ఊర్ధ్వలోకాలకి వెళ్లకుండా నానా ఇబ్బందులు పడి మళ్ళీ తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతే నీ జీవుడు అనాథ అయిపోయినట్టే లెక్క. ఏమండి? తల్లి తండ్రి శరీరాన్ని పెంచుతారండి, గురువుడి జీవుడిని ఉద్ధరిస్తాడు. కాబట్టి నీ జీవుడికి దిక్కైనటువంటి గురువు నిజంగా నీ పక్కన ఉంటేనే నువ్వు నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడివి. గురువు లేకపోతే నువ్వు నిజంగా అనాథ కిందే లెక్క అని చెప్పిందండి శాస్త్రం. కాబట్టి అటువంటి గురువుల మాటను మనం తూచా తప్పకుండా వినాలండి. వింటే అది ఏదో ఒక రోజు మనకు పనికొస్తుంది. కాబట్టి రేపటి రోజున మీరందరూ కూడా ఎలాగైతే చూడండి, అన్నప్రసాదం ఇక్కడ పెట్టామనుకోండి, 2000 మంది కిటకిటలు ఆడిపోతారండి. ఎలా తెలుస్తుంది? ఆ తల్లే పిలుస్తుంది, పిన్ని దేవుడి ప్రసాదమే మళ్ళీ దొరకదే అంటుంది. ఏమండి? దేవుడి ప్రసాదం మళ్ళీ దొరకదు, రా తిందామని చెప్పి 10 మందిని పిలుస్తూ ఉంటారండి దేవుడి ప్రసాదం అని. నిజంగా దేవుడి ప్రసాదమే. కానీ దేవుడి ప్రసాదం అయినా సరే, వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంగమామ సత్రంలో తిన్న ప్రసాదం అయినా సరే, పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరంలో తిన్న ప్రసాదం అయినా సరే ఆ పూటేనండి. మళ్ళీ పూటకి కొంప అయిపోయి మలినంగా బయటకు వచ్చేయాలి. నా దేవుడు ప్రసాదం అని చెప్పి 10 రోజులు ఉంచుకుంటే నేను హాస్పిటల్లో పడుకోబెడతారండి. ఏదో అజీర్తి వచ్చేసిందిరా బాబోయ్, జబ్బు వచ్చిందని. దేవుడు ప్రసాదం అయినా సరే ఒక పూట కన్నా ఎక్కువ ఈ శరీరంలో ఉండకూడదండి. ఆ పూటగా మలినం అయిపోతుందండి. కానీ నీ మలినాన్ని తీయగలిగినటువంటిది ఏదైనా ఉంది అంటే నీ శాశ్వతంగా అది గురువు యొక్క మాట చెవుల ద్వారా లోనకి వెళితే అది నీ జీవితాన్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి గురువు యొక్క మాట, అది నేనని కాదండి, ఎవరైనా సరే ఒక గురువు మాట చెప్పాడంటే, 1 గంట ఉపన్యాసం చెప్పాలంటే 10 గంటల సాధన ఉంటే తప్ప 1 గంట ఉపన్యాసం నేను చెప్పలేనండి. ఒక మాత్ర తయారు చేయాలంటే చాలా ఫార్ములాలు కనిపెట్టి దాన్ని ఫిల్టర్ చేసి 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 ఇంత మాత్ర తయారు చేస్తే నీ రోగం తగ్గుతుందండి. ఒక పారాసిటమాల్ తయారు చేయాలంటే నీ కంటికి కనబడుతున్న మాత్ర అంతే, కానీ దాన్ని తయారు చేయాలంటే ముడి పదార్థం ఇంత కావాలండి. దాని నుంచి ఫిల్టర్ చేసి ఇంత మాత్ర తయారు చేస్తారు. ఒక ఉపన్యాసం నీ గంటకి గంటన్నరే నీ కంటికి, నీ ఒంటికి, నీ వింటికి. కానీ ఆ గంటన్నర నీకు చెప్పాలంటే నేను 10 గంటల శ్రమ చేయాలి, 10 గంటల సాధన చేస్తేనే ఆ గంటన్నర వస్తుందండి. ఒక మాత్ర నీ ఒంటికి అంటుకున్న రోగాన్ని తీస్తే ఒక గురువు యొక్క మాట నీ మనసుకు అంటుకున్న భవరోగాన్ని తీస్తుందండి, మళ్ళీ పుట్టకుండా నిన్ను చేస్తుందండి. తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు, గురువు మళ్ళీ శరీరంలో పుట్టకుండా చేస్తాడండి. కాబట్టి అటువంటి గురువుల యొక్క వాక్కులు మనం వినాలి, అటువంటి గురువులను మనం దైవంగా భావించాలి. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి మనం గురువులను ఒక్కసారి పాతస్మరణీయులుగా స్మరింపజేసుకొని రేపటి రోజు భోజనాలకి పిలిచినట్టుగా మీరు చేయాల్సిన కర్తవ్యం, ఒకరికి 2 తీసుకురండి. ఆ పుణ్యం వాళ్ళకి అందితే ఆ పుణ్యఫలం ఖచ్చితంగా మీ శరీరాలకు అంటుతుందండి, మీ జీవులకు అంటుతుందండి. కాబట్టి రేపు సత్సంగానికి ఎంత అధిక సంఖ్యలో వస్తే అంత అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మీరు తరిస్తూ నన్ను తరింపజేయాలని చెప్పి అటువంటి ఆశీస్సులు ఆ పరంధాముడు మనందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషా. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం తత్సత్.